పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు. నాతోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డతో, ప్రతి చెల్లితో, ప్రతి తల్లితో, తోటి దైవజనులతో, నాయన ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తితో, బిలీవర్తో మాట్లాడండి నాయన. మనుషులము లోకంలో సంచరిస్తున్నాము, ఈ భూమి మీద నివసిస్తున్నాం. మాకు ఇప్పుడు ఏం అవసరమో ఇప్పుడు దాకా అనేక విషయాలని దైవజనులు నిలబెట్టుకుని మీరు మాట్లాడుతూ వచ్చారు. మీకు స్తోత్రాల వందనాలు. అలాగే ఇక మీదట కూడా నీ చిత్తానుసారంగా మా అందరితో కూడా మీరు మాట్లాడమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం ఎప్పుడు కూడా మనుషులం అనేటువంటి ఆ తలంపు ఇప్పుడు మనం గుర్తుపెట్టి, మనం మనుషులమండి. ఎవరండి మనం మనుషులం. అయితే మన బలహీనతను ఎరిగినటువంటి దేవుడు మన బలహీనత తగ్గట్టుగానే మనం ఎలా బిహేవ్ చేస్తామో, మనం ఎలాగా ఆలోచిస్తామో, మనం ఎలాగ ఈ భూమి మీద నచ్చినట్టుగా బ్రతుకుతామో ఆయనకి తెలుసు కనుక దేవుడు మనకి ఏం అవసరమో అదే మనకి ఇచ్చాడు. అది ఏంటంటే పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. దేవుడు ఇప్పుడు మన దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ జ్ఞానం రాదు, డబ్బు ఉండొచ్చు ఆరోగ్యం రాదు, డబ్బు ఉండొచ్చు కానీ నిజమైన దేవుడు ఎవరో మనకు తెలియదు. కానీ ఇవేమీ లేకపోయినా పరిశుద్ధ గ్రంథం మీ చేతికి వచ్చినప్పుడు, సువార్త ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు, ఆ సువార్త ఒక వ్యక్తి యాక్సెప్ట్ చేసినప్పుడు, బిలీవ్ చేసినప్పుడు, నమ్మినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వంతుడిగా కూడా మారుస్తాడు. అంతేకాదు ఆ వ్యక్తిని పరలోక సంబంధమైన వ్యక్తిగా నిలబెడతాడు ఒక దినాన. హల్లెలూయా. ఈ భూమి ఆకాశాలు గతిస్తాయి కానీ ఆయన మాటలు గతించవు. మనం మనుషులం, మనకి రకరకాల ఆలోచనలు వస్తాయి, రకరకాల నిర్ణయాలు తీసుకుంటాం. దేవుడు అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ లో ఏమని రాయబడిందంటే డబుల్ మైండ్ అని రాయబడింది. తెలుగులో అయితే గనక ద్విమనస్సు. చెప్పండి, ద్విమనస్సు. ఇప్పుడు ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నటువంటి ప్రసంగానికి టైటిల్ ఏంటంటే ద్విమనస్సు గురించి చెప్పమన్నాడు. యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నమాట ద్విమనస్సు. తెలుసు కదా మీ అందరికి ద్విమనస్సు అంటే ఏంటో తెలుసా మీకు? చెప్పండి, ద్విమనస్సు అంటే ఎస్. అందుకే ఇంగ్లీష్ లో ఏమైనా రాయబడిందంటే డబుల్ మైండ్. చెప్పండి, ఏముందట? డబుల్ మైండ్ అనేటువంటి మాటని మనం చూస్తున్నాం. అందుకనే మనం ఎప్పుడు కూడా అలాంటివి మనం ఎప్పుడు కూడా డబుల్ మైండ్ అనేటువంటి కలిగి ఉండకూడదు. హల్లెలూయా. అందుకనే హీఈస్ ఏ డబుల్ మైండెడ్ మ్యాన్ అనేటువంటి మాట ఇంగ్లీష్ లో మనం చూస్తున్నాం. ఏంటంటే హీఈస్ ఏ డబుల్ మైండెడ్ మ్యాన్ అంటే ఏంటండి? రెండు రకాల మనసులు కలిగి మనిషి జీవిస్తాడు. బైబిల్ ఏం చెప్తుందో అది వినండి. ఈ డబుల్ మైండ్ ప్రతి వ్యక్తిలో పనిచేస్తుంది. ఆ వ్యక్తిలోనే పనిచేస్తుంది, ఈమెలోనే పనిచేస్తుంది, నాలో అస్సలు పనిచేయదు అనడానికి లేదు. బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక తెరుద్దాం మనం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఈ ద్విమనస్సు గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అది గ్రహించి, ఒకవేళ ఈ ద్విమనస్సు కనుక మనలో పనిచేస్తే యేసు నామములో ఆ ద్విమనస్సు మళ్ళీ పని చేయకుండా ప్రే చేసుకుందాం. హల్లెలూయా. చూడండి, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5 నుంచి 8 నుంచి ఎవరైనా చదవండి. ఎస్. ఉన్న ఎడల అడగవలను. నాన్న పేజీ నెంబర్ కూడా చెప్పు, కొంతమంది ఇంకా తీసుకుని ఇబ్బంది పడుతున్నారు. చూడండి అమ్మా, 210 మీకోసం ఆగుతాం. ఇబ్బంది లేదు, చదువుతాను అనుకున్నంత చదవండి. కొంచెం మీకు వాక్యులు అక్కడ ఉందనుకోండి, ఇంకా మీకు చాలా విశ్వాసం మీకు అర్థం పెరుగుద్ది. వాక్యుల్లో ఉంది ఈ మాటని. చదవము నాన్న చెల్లి. మీరు ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ఒక్క నిమిషం నాన్న, ఎవరిని గద్దింపడంట అందరికీ. నెక్స్ట్ వన్ నాన్న. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక. చెప్పండి ఒకసారి, ఏం చేయాలంట? సందేహం అనేది ఉండకూడదండి క్రైస్తవుడికి. ఏం ఉండకూడదు? చదువునాను చెల్లి. విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండెను. అట్టి మనుషుడు ద్విమనస్కుడై. ఎవరంట? గట్టిగా చెప్పండి అందరూ కూడా. అట్టి మనుషుడు ద్విమనస్సు. ద్విమనస్సు అంటే ఏంటి? ఎస్. ఈ రెండు మనసులు ప్రతి వ్యక్తిలో పనిచేస్తాయి. ఈరోజు దేవుడు మీతో ఏం మాట్లాడుతుంది మీరు గ్రహించుకుని, ఆ ద్విమనస్సు, ఆ డబుల్ మైండెడ్ అనేది మన జీవితాల్లో కనబడడానికి వీలేదు. ఒకవేళ కనుక ఈ డబుల్ మైండెడ్ ద్విమనస్సు కనుక మనలో ఉంటే, నెక్స్ట్ ఇప్పుడు చదివినా స్థిరుడా? అస్థిరుడు అంటే ఏంటి? ఎస్. నెక్స్ట్ వన్ చదివినా. అంటే ప్రభు వల్ల అతనికి ఏమి అతనికి ఏ బ్లెస్సింగ్ కూడా చూడలేడండి. ఇప్పుడు ఈ ద్విమనస్కు ఈ డబుల్ మైండ్ లేదంటే ఈ రెండు మనసులు కలిగిన స్వభావం ప్రతి వ్యక్తిని కూడా వేధిస్తూ ఉంటది.
కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, ఇది ఇంకా జరగకపోతే ఇంక ఇది ఇలా జరగలేదు కనుక ఇలా ట్రై చేస్తే బాగుంటుందేమో, ఇలా చేస్తే బాగుంటుందేమో అనేటువంటి రెండు మనసులు కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో, దానికి బైబిల్లోనే ఒక పాఠం ఉంది. నా సొంతంగా మీకు ఏది నేను చెప్పను, బైబిల్లో జరిగిన సంఘటన ఒకటి మీ కళ్ళ ముందు పెడుతున్నాను, పరిశుద్ధాత్మ నాకు చెప్పన్నది, దాన్ని బట్టి మీరు గ్రహించుకోండి. మనం ఎప్పుడు ఈ విమర్శ కలిగి ఉంటే కనుక అసలు ప్రభు వల్ల మనకి ఏది దొరకదని బైబిల్ చెప్తుందండి. ఎంతమంది దైవజనులు ప్రార్థన చేసినా, ఎంతమంది వచ్చి ఏకీభవించి గొలుసు ప్రార్థన చేసినా, అమ్మో బాబాను మొర పెడుతున్నా, ప్రభు దగ్గర నుంచి ఎందుకు పొందుకోలేరంటే వాళ్ళు దివమనసుకు డబల్ మైండ్, అంటే రెండు మనసులు కలిగి ఉన్నారు. ఏ మనసు? రెండు మనసు. బైబిల్ చెప్తుంది, నేను చదువుతున్నా చూడండి, అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గం అస్థిరుడు కనుక ప్రభు వల్ల తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. అసలు ప్రభు వల్ల ఏమైనా దొరుకుద్దేమో అసలు తలంచకూడదు, అంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఈ ద్విమనస్సు కనుక మీలో ఏమైనా పని చేస్తుందా? మీలో పని చేస్తే ప్రభు దగ్గర నుంచి మీరు ఏది పొందుకోలేరని బైబిల్ చెప్తుంది. మరి బైబిలే చెప్తుంది, నేను చెప్పట్లా. నువ్వు కనుక ఈ డబల్ మైండ్ కలిగి ఉన్నావు అనుకో, ఈ రెండు మనసులు కలిగి ఉన్నావు అనుకో, నువ్వు దేవుని దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి ఏది పొందుకోవు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటన మనకి దేవుడు చూపిస్తున్నాడు. ఆయన అది మనం గమనించి దాన్ని బట్టి మన జీవితం ఎలా ఉందో ఒకసారి టాలీ చేసుకుందాం. బైబిల్కి మన జీవితానికి దగ్గరగా ఉందో లేదో చూద్దాం. ఇప్పుడు ఈ ఇక్కడ చదివినటువంటి మాటలు నేను బాగా వివరిస్తాను మీకు నేను. అయితే అసలు దివమనస్సు కంటే ఏంటి, దివమనస్సు వల్ల ఎలాంటి ప్రమాదం జరుగుద్దో ముందు బైబిల్ నుంచి చూసి తర్వాత దీని గురించి నేను ఇంకా మీకు కంక్లూజన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను పరిశుద్ధాత్మ ద్వారా. అయితే పరిశుద్ధాత్ముడు మనకి ఏం చెప్తున్నారో ఆ మాటను మనం గ్రహించగలిగితే మన జీవితాలు బాగుపడతాయి. హల్లెలూయా. అయితే ఈ దివమనస్సు అనేది చాలా ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే ఎంత ప్రమాదమో అది బైబిల్లోనే చూద్దాం. మన నోటి మాటతో మనం చెప్పడం కాదు, కానీ ఈ దివమనస్సుకు ఎంత ప్రమాదమో బైబిల్లో జరిగిన సంఘటన. మొదటి రాజులు, సెకండ్ కింగ్స్, మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 2వ రాజుల, సెకండ్ కింగ్స్ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ జరిగిన సంఘటన కొంతమందికి మీకు అవగాహన ఉండొచ్చు. పేజీ నెంబర్ 310, పేజీ నెంబర్ 310. అయితే నేను చదువుతున్నాను, నేను చెప్తాను కొన్ని విషయాలు, తర్వాత మీకు నేను చదువుతాను. అయితే ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక ప్రొఫెట్ ఉన్నాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత బహుబలంగా వాడబడుతున్న ఒక దైవజనుడుగా, ఒక ప్రవక్తగా పిలువబడుతున్న ఎలీషా ఉన్నాడు. ఈ ఎలీషా దగ్గర ఒక శిష్యుడిగా, ఒక శిష్యరకం చేస్తున్నటువంటి గెహజీ అనేటువంటి, మరి నెక్స్ట్ తన తర్వాత ఒక ప్రవక్తగా పిలువబడ్డానికి, దేవుని చేత తన కూడా వాడబడేటువంటి పొజిషన్ లోకి వెళ్ళడానికి దేవుడు అతని దగ్గర ఒక అవకాశాన్ని, ఎలీషా దగ్గర ఒక అవకాశాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. అతని పేరు గెహజీ. ఈ గెహజీ ఈ ద్విమనస్సు కలిగి ఉండడం వలన ప్రవక్తగా స్థిరపడాల్సిన వాడు కుష్ఠరోగి అయిపోయాడు. ఏమైపోయాడండి? కుష్ఠరోగి. చూడండి దాన్ని బైబిల్ ఏం చెప్తున్నా ఒకసారి చూద్దాం. మీ అందరికీ తెలుసు, ఇతని దగ్గరికి, ఈ ప్రవక్త దగ్గరికి ఒక కుష్ఠరోగంతో ఎవరు వచ్చారు? నయమాను వచ్చాడు. ఈ నయమాను వచ్చినప్పుడు ఎలీషా ఎలాగైతే దేవుని ఆత్మ ద్వారా నింపబడి దేవుని ఆలోచించినప్పుడు అతను చెప్పిన తర్వాత 7 మార్లు అతను యోర్దానులో మునిగిన తర్వాత, చంటి పిల్లవాని దేహంలో అయిపోయిన తర్వాత, ఏదైనా బహుమతి ఇమ్మంటావా, నీకేం కావాలో చెప్పు అంటే, అసలు అతను చెప్పిన మాట కనుక మనం చూస్తే కనుక చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే ఎలీషా మాత్రం ఏ బహుమతి తీసుకోలేదు, ఏ మనీ తీసుకోలేదు, ఏ వెండి తీసుకోలేదు, ఏ దుస్తులు తీసుకోలేదు. నాకు వద్దు, చెప్పండి గట్టిగా, నాకొద్దు అని అన్నప్పుడు చూడండి ఒకసారి 16వ వచనం ఒకసారి చదువుకుందాం, మీకు అర్థమవుతుంది ఏమి తీసుకోలేదని. ఎలీషా చూడండి ఏం చెప్తున్నాడు. సెకండ్ కింగ్స్ చాప్టర్ 5:16. ఎలీషా ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడు నా యెహోవా జీవము తోడు నేనేమియో తీసుకొనని చెప్పాను. హల్లెలూయా. నయమాను అతను ఎంతో బతిమాలను, అతడు ఒప్పకపోయెను. హల్లెలూయా. అతడు ఒప్పుకోలేదటండి. ఏంట్రా బాబు ఏంటని చెప్పి ఎప్పుడైతే ఈ ఎలీషా ఈ మాట చెప్పాడో వెంటనే గెహజీ తన ప్రాంతానికి, తన నివాసానికి తాను తిరిగి ప్రయాణం చేస్తుంటే ఈ జరిగిన సంఘటన అంతా పక్కనే ఉండి చూస్తున్నటువంటి ఒక వ్యక్తి గెహజీ చూస్తున్నాడు. చూడగానే అతను మనసు ఏం ఆలోచించిందో చూడండి. మనస్సు చెప్తున్నా, మనస్సు చెప్పండి, మనస్సు. సెకండ్ కింగ్స్ చాప్టర్ 5:20. అంతటా దైవజనుని ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియనుడైనటువంటి ఈ నయమాను తీసుకువచ్చిన వాటిని, అక్కడ నాది కొంచెం కట్ అయింది, అక్కడ వాటిని ఉందండి, అక్కడ మీ బైబిల్ ఉందా? ఓకే. అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయాను. ఏం లేదట? అరే ఈయన ఇస్తున్నాడు కదా, ఈయన ఇస్తుంటే అంతటా దైవజనుడు ఎలీషా సేవకుడు గెహజీ అనుకున్నాడంట మనసులో, సిరియనుడైనటువంటి ఈ నయమాను తీసుకొచ్చిన వాటిని అంగీకరించిన నా యజమానికి మనస్సు లేదురా బాబు. తర్వాత అతను ఏం నిర్ణయం తీసుకున్నాడు చూద్దాం రండి. తర్వాత గాని యెహోవా జీవముతోడు, ఏ జీవముతోడు అంటే మనం మాట్లాడితే
యెహోవా జీవంతో గెహజీ ఎలాగైతే నచ్చినట్టుగా పలికాడో మనము, అందుకే బైబిల్లో నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదని బైబిల్లో రాయబడింది. అక్కడ దేవుని ఆత్మ ద్వారా అతను ఉచ్చరించట్లేదు, ఏమని ఉచ్చరిస్తున్నాడు చూడండి. యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకుని పోయి అతను కలుసుకుని అతని యొద్ద ఏదైనా తీసుకుని అనుకుని నయమాను కలుసుకున్నట్టుగా పోవచ్చుండగా, నయమాను తన వెనుక నుండి పరుగును వచ్చిన వాడిని చూచి తన రథం మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపించాడండి. ఎలీషా అలా పంపించాడా? లేదు కదండి. కానీ అతను ఏం చెప్తున్నాడు? నా యజమాని నా చేత వర్తమానం పంపి, ప్రవక్తల శిష్యులు 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా వద్దకు ఇప్పుడే వచ్చేది గనుక నేను వారి కొరకు 2 మణుగులు వెండి 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చున్నాడను. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకుందని బతిమాలి 2 సంచుల్లో 4 మణుగులు వెండి కట్టి 2 దుస్తుల బట్టలనిచ్చి తన పనివారితో 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకుని పోయారు. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారికి సెలవీగా వారు వెళ్ళిపోయారు. అయితే అంతటా లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వాడిని చూచి, గెహజీ నీ ఎచ్చటి నుండి వచ్చి అడిగినందుకు వాడు, నీ దాసుడైన నేను ఎచ్చటికి పోలేదు అనను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? హల్లెలూయా. ఒక వ్యక్తి ఏమో అతనికి మనసు లేకపోయిను, నా యజమానికి మనసు లేకపోయిను అనేటువంటి మాటని గెహజీ చెప్తుంటే, ఎలీషా ఏమో నా మనస్సు నీతో రాలేదని చెప్తున్నాడు. మనసు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటను, ద్రాక్ష తోటను, గొర్రెలను, ఎడ్లను, దాసులు సంపాదించుకున్నకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండును. ఏం చేస్తాడండి? అంటి ఉండరని చెప్పగా వాడు మంచు వలె చల్లనైన కుష్ఠం కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాను. ఈ ద్విమనస్సు ఏం చేసిందంటే తనకు ఒక కుష్ఠ రోగాన్ని తీసుకొచ్చిందండి. ఇప్పుడు నిజంగా అతనికి ఏమైనా అవసరం అయితే ఎవరు చెప్పాలి? దేవునికి చెప్పాలి, అవునా కదా? దేవునికి చెప్పి, లేదంటే ఎలీషా చెప్పి, అయ్యా నాకు ఈ అవసరం ఉంది, నాకు ఈ ఫలానా వస్తువు కావాలి, లేదంటే నా కుటుంబానికి ఇది అవసరం, నా కొరకు ప్రార్థన చేయండి, మీరు దేవుని దగ్గర పెట్టండి, దేవుడు ఏదన్నా బయలుపరిస్తే నేను దాని ప్రకారంగా నడుస్తాననేటువంటి మాట తీసుకోకుండా తాను ద్విమనస్సు కలిగి, నా యజమానుడు ఎందుకు తీసుకోడరా బాబు, ఈయన ఎప్పుడు ఇంతే, ఎంతో మంది వస్తారు ఈ దగ్గరికి, పెద్ద పెద్ద కానుకలు పట్టుకుంటారు, వద్దంటారేంటి, ఎలాగైతే ఎప్పుడు సంపాదించాం, ఎలాగైతే ఎప్పుడు సరిపడతాం, ఎలాగైతే ఎప్పుడు ధనవంతులు అవుతాం అనే మనసు ఎప్పుడైతే తనకి ద్విమనస్సుకు వచ్చిందో, వెంటనే తను సంపాదించాలనుకుంది, తను తీసుకోవాలనుకుంది, తన దగ్గరికి రాలేదు. కానీ తనకి ఏమైతే రాకూడదో, తనకే కాదు తన కుటుంబానికి తరతలో రాకున్నటువంటి ఒక కుష్ఠ రోగాన్ని అక్కడ ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. వెంటనే కుష్ఠరోగం వచ్చేసిందంటండి, ఇమ్మీడియట్లీ వచ్చేసిందంట. మీరు చూస్తే ఎప్పుడైతే ఎలీషా చెప్పాడో వెంటనే తెల్లదైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాడంట గెహజీ. ఈ ద్విమనస్సు కలిగి ఉన్నప్పుడు తను ఏదైనా సరే ఆశీర్వించబడ్డా, తను ఏదైనా సంపాదించుకోగలిగాడా? దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకున్నాడని తెలుసు, కుష్ఠ రోగాన్ని పొందుకున్నాడంట. మనము కూడా ఈ ద్విమనస్సు కలిగి ఉండకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ ద్విమనస్సు కంటే ఏంటంటే బైబిల్కి విరుద్ధంగా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా, ఇది చేస్తే మనకు మంచి జరుగుద్ది, ఇలా బ్రతికితే ఇది కూడా ట్రై చేస్తే మంచిది అని ఎప్పుడైతే బైబిల్కి వ్యతిరేకంగా ద్విమనస్సు కలిగి 2 మనసులు కలిగి నువ్వు నిర్ణయాలు తీసుకుంటావో అవి నీకు శాపాన్ని తీసుకొస్తాయి, అవి నీకు రోగాన్ని తీసుకొస్తాయి, అవి నేను దేవునికి దూరం చేస్తాయి. ఎప్పుడు ఈ ద్విమనస్సు కలిగి ఉండకూడదు. హల్లెలూయా. బైబిల్ మనకి ఏం చెప్తుందంటే విశ్వాసం గురించి చెప్తుంది, బైబిల్ నిరీక్షణ గురించి చెప్తుంది. నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడని చెప్తుంది, ఆయన చిత్తానుసారం అడిగితే ఆయన ఇస్తాడని కూడా బైబిల్ చెప్తుంది. కానీ నువ్వు ద్విమనస్సు కలిగి ఇంతకాలం ఎదురు చూశాను కదా, ఇది జరగలేదు కనుక ఇంకో రూట్ ప్రయత్నిస్తే, ఈ రూట్ తీసుకుంటే, ఈ ఆలోచన తీసుకుంటే, ఈ మార్గంలో వెళ్తే, ఎలా చేస్తే కనుక ఈ పని జరుగుతుందని ఎప్పుడైతే మనము 2 మనసులు కలిగి నడుస్తామో ఆ ద్విమనస్సు కలిగి ఏమవుతుందంటే శాపాన్ని కొనుక్కు తెచ్చుకుంటాం, ఇంకోటి ఏది రాదు. ఏమొస్తుందండి? శాపమే వస్తుంది. ఈ గెహజీ నా యజమానికి మనసు లేదు, ఏం లేదట. చూడండి, అంతలో దైవజనుడు ఎలీషాకు శాపని గెహజీ సిరినటువంటి ఈ నయమును తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేదురా బాబు. ఏం లేదటండి, మనసు లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఆఫరింగ్ మా దగ్గరకు వచ్చిందండి. ఆఫరింగ్ వచ్చి 10,000 తీసుకొచ్చి, పాస్టర్ గారు నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను, నాకు బాగా ప్రేరేపణ వచ్చేసింది, ఎందుకో దేవుడు మీకు ఇచ్చామన్నాడు. అవునా? అర్రే 10,000 అమ్మ, దేవుని స్తోత్రం అని అంటానికి మాకు హక్కు లేదండి దేవుని దగ్గర. ఇంత నువ్వు మాట్లాడావా? 10,000 అమ్మ నువ్వు చెప్పావా? నువ్వు నిజంగానే బయలుపరిచావా? దేవుడు అంటాడు, నువ్వు నీ మాట్లాడేది అన్నాడు. అరే మాట్లాడలేదా ప్రభా? సరే ప్రభా, నాకు వద్దులైతే 10,000. అర్థమైందా మీకు? ప్రభు నువ్వు నిజంగా నేను మాట్లాడలేదు,
అని దేవుడు అంటున్నాడు. ఆ మాట అంది. నేను మాట్లాడాడు దేవుడు నాతో, మరి మీకు 10,000 మరి మీకేం తెలుసు అంటే, నాకు దేవుడు చెప్తున్నాడు నువ్వు అసలు 10,000 తీసుకోవద్దు, నేనైతే ఆమెకు ప్రేరేపించలేదు అని చెప్పాడు. ఇప్పుడు నేను తీసుకోవద్దా? అరే ఎందుకు ప్రభు 10,000 వదులుకోవడం ఎందుకు అని ద్విమనస్సు కలిగి నేను తీసుకుంటే దానివల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉంటుందా? అర్థమైందా మీకు లేదా? హల్లెలూయా. దేవుడు నీతో ఏం చెప్తాడో నాతో అది చెప్తాడు. హల్లెలూయా. నీకో మాట నాకో మాట చెప్పడు. హల్లెలూయా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ ఎలీషాకి ఒక రోషము కలిగి పరిచర్య చేస్తున్నాడు. దేవుని ఆత్మ ద్వారా నింపబడి, నిజంగా చెప్తున్నానండి, ఈ ఎలీషా అద్భుతంగా వాడబడ్డాడండి. ఈ ఎలీషా దగ్గర ఇతనికి అద్భుతమైన అవకాశం వచ్చింది. ఒక శిష్యుడిగా చేర్చబడ్డాడు. తన పరిచయం ఎలా చేస్తున్నాడు, అసలు దేవుని ఆత్మ ద్వారా నింపబడతను ఎవరన్నా వస్తే తనకి దేవుని గురించి ఎలా చెప్తున్నాడు, దేవుని మాటలు ఎలా ప్రకటిస్తున్నాడు, దేవుని పరిచయం ఎలా చేస్తున్నాడు, ఇవన్నీ నేర్చుకోలేదు. కానీ నేను సంపాదించుకోవాలి, నేను స్థిరపడాలి, నాకంటూ ఏదైనా దాచుకోవాలనే తలంపు, ఈ మనసు ఎప్పుడైతే ద్విమనసు ఎప్పుడైతే వచ్చిందో దేవుని పరిచర్యకి దూరం అయిపోయాడు. దేవుని సేవకి, దేవుడి ఆశీర్వాదం దూరం అయిపోయి ఒక శాపగ్రస్తమైన కుష్ఠరోగం తనతో పాటు తరతరాలు కూడా కుష్ఠరోగం కుటుంబంగా అతని వల్ల శపించబడినట్టుగా మనం చూస్తున్నాం. మనం ఆరాధించేటువంటి యేసయ్య దగ్గర చాలా భయభక్తులు కలిగి ఉండాలి. ఈ ద్విమనస్సు కనుక మనకుంటే ప్రభు దగ్గర నుంచి మనం ఏది పొందుకోలేమని బైబిల్ చెప్తుంది. ఏం చేయలేమంట? పొందుకోలేమండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ గ్రంథం అయితే పట్టుకున్నావో ఆ గ్రంథాన్ని నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు నమ్మాలి. ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? ఎందుకు నమ్మాలి చెప్పండి? నేను వాక్యాన్ని ఎందుకు నమ్మాలి, నువ్వు ఇంత బలంగా ఎందుకు చెప్తున్నావు అంటే నేను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, ప్రకటన గ్రంథము రెవల్యూషన్ చాప్టర్ 3 verse 8. అక్కడ సంఘాలలో ఒక సంఘంతో యేసయ్య ఏం చెప్పాడో చూద్దాం. వాక్యం ఎంత విలువైందో చూద్దాం. రెవల్యూషన్ చాప్టర్ 3 verse 8 నేను చదువుతున్నాను. 230 కొత్త నిబంధన 230 నెంబర్, పేజీ నెంబర్ వస్తుంది. న్యూ టెస్టిమెంట్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. అక్కడ ఏం చెప్తున్నాడో చూద్దాం ఒకసారి. నీ క్రియను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండునను, నీవు నా వాక్యమును గైకొని. చెప్పండి గట్టిగా, నీవు నా వాక్యమును. అంటే వాక్యము ఎవరిదంటే వాక్యం ఎవరిది? ఇదే వాక్యాన్ని గెహజీ పాటించుంటే నిజంగా కుష్ఠరోగం వచ్చిండేదా? నిజం చెప్పండి. హల్లెలూయా. అందుకనే నీ క్రియను నేను ఎరుగొద్దును, నీకున్న శక్తి కొంచెమై ఉండునను, నీవు నా వాక్యమును గైకొని. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి మీ బ్రెయిన్ లో. ఆయన వాక్యమును గైకొని నా నామము నెరుగునలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దానిని ఎవడు వెయ్యలేరడు. హల్లెలూయా. ఆయన తెరిస్తే ద్వారా ఎవడు కూడా ముయ్యలేడు. ఎప్పుడు? ఆయన వాక్యాన్ని గైకున్నప్పుడు అంట. ఆ సంఘంతో అదే చెప్తున్నాడు, నేను డిస్కషన్ చేస్తున్నాడు. మనం వాక్యాన్ని గైకునే విశ్వాసమే ఉండాలి. 2 మనసులు కలిగి ఎప్పుడు జీవించకూడదు. 2 స్వభావాలు, 2 తలంపులతో మనం ఎప్పుడు జీవించినా అది ప్రభువులో స్థిరంగా మనం ఉండనివ్వదు. అంతేకాదు ప్రభు నుంచి దూరం చేయడమే కాదు, ఒక శాపగ్రస్త, ఒక కర్సస్ పీపుల్ గా, ఒక శపించబడ్డ ప్రజలుగా పిలువబడతాం. శాపం అనేది వెంటాడుతుంది. అందుకే ఎప్పుడు కూడా మన వాక్యానికి భిన్నంగా మన యొక్క మనసు ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. ఇతను ఒక దైవజనుడి దగ్గర పని చేస్తున్నప్పుడు దైవజనుడు ఎలా దేవునితో సంభాషిస్తున్నాడు, ఎలా దేవునితో గడుపుతున్నాడు, ఎలా దేవునితో నడుస్తున్నాడు, నేను ఇతని తర్వాత నేను ఒక ప్రవక్తగా స్థిరపరచబడాలి, ఇతని దగ్గర నాకు ఒక శిష్యరకంగా దేవుడు తండ్రి నాకు ఈ అవకాశం ఇచ్చాడు అని దాన్ని గ్రహించలేదు. కానీ నేను సంపాదించుకోవాలి, నేను అది తీసుకోవాలి, నేను అది కొనుక్కోవాలి, నేను కూడా సమకూర్చుకోవాలి. ఈ సమకూర్చుకోవాలనే తలంపు ఈ మనసు ఎప్పుడైతే వచ్చిందో తను సమకూర్చుకుంది ఏంటంటే కుష్ఠరోగాన్ని సమకూర్చుకున్నాడు. హల్లెలూయా. మనము కూడా గుర్తుపెట్టుకోండి, ఇది అశాశ్వతమైన లోకం. మనం బ్రతికేది 50, 70, 80. మన బ్రతికిన తర్వాత మన క్రియను బట్టి మనము నిత్య జీవాన్ని మనం చేపడతాం. అది శాశ్వతంగా ఉండిపోతుంది. యుగ యుగాలు ఆయన దగ్గరే ఉంటాం. అది ఒక నెల, సంవత్సరమా అని బైబిల్ చెప్పాల. యేసయ్య ఎన్ని దినాలైతే ఈ సృష్టిని సృష్టించిన ఆయన ఉంటాడో అన్ని దినాలు కూడా మనం ఉండబోతున్నాం ఆయన. హల్లెలూయా. దానికి అంతం లేదు. ఒక యుగమే ఉంటామో లేదు. యేసయ్య దగ్గర మనం నిత్యము ఉంటాం. ఆయన దేవుడై ఉన్నాడు కనుక ఆయన ఉన్నంత కాలం మనం ఆయనతో ఉండబోతున్నాం. హల్లెలూయా. ఆయన సదాకాలం ఉంటాడు. ఆయన సదాకాలము ఉంటాడు. అందుకే ఏమంటాడు ఆయన ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో, మొదటి వాడిని కడపటి వాడిని, నెక్స్ట్ వన్ ఇదిగో నేను రెవల్యూషన్ చాప్టర్ 1 verse 18 నేను మొదటి వాడును కడపటి వాడును జీవించేవాడును మృతుడునైతును గాని ఇదిగో యుగ యుగములు సజీవుడునై. ఎప్పుడు దాకంట? ఒక యుగమా? యుగ యుగాలు కూడా సజీవుడై ఆయన ఉండబోతున్నాడు. ఆయనతో మనం ఉంటాం. ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనం గైకుంటామో, ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో, మన ఎదుటట ఆయన తలుపు తీసుస్తాడట, అది ఎవడో వేలేడటగా.
హల్లెలూయా. వాక్యం పట్టుకుని నడవాలి. మన లోకంలో జీవిస్తున్నప్పుడు మనకు అనేకమైనటువంటి ఆపర్చునిటీ మనకు వస్తాయి. ప్రతిదీ ప్రభు ఇచ్చేది కాదు, గుర్తుపెట్టుకోండి. అనేకమైన టెంప్టేషన్ మన దగ్గరకు వస్తాయి. అది దేవుని చిత్తానుసారంగా కొన్ని ఉంటాయి, దేవునికి విరుద్ధంగా అపవాది కూడా కొన్ని తీసుకొస్తాడు. దాన్ని మనం గెస్ట్ చేయకపోతే, ప్రతి దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేస్తే మనము దేవునికి దూరం అయిపోవడమే కాదు, ఒక శాపగ్రస్తమైన జీవితంలోకి నెట్టవేయబడతాం. హల్లెలూయా. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏ ఆపర్చునిటీ మీకు వచ్చినా, ఏ తలంపు మీకు వచ్చినా, ఏ అవకాశం మీకు వస్తున్నా, ఏ టెంప్ట్ చేసేది ఏదైనా సరే మీకు వస్తున్నా, అది ఖచ్చితంగా అపవాదిస్తుంది. అది మిమ్మల్ని దేవునికి దూరం చేస్తుందని ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఈ గెహజీకి ఎప్పుడైతే ఆ తలంపు వచ్చిందో ఆగిరండి, అస్సలు అక్కడ 2 నిమిషాలు కూడా ఆకుండా కనీసం ఎలీషాపోని ఆ తలంపు వచ్చింది. అయ్యా నాకు ఈ తలంపు వస్తుంది, వెళ్ళమంటావా? ఒకవేళ వెంటనే దైవజనటువంటి ప్రవక్త నో నీకేమైనా కావాలంటే తండ్రిని దేవుడు ఇస్తాడు, యెహోవా దేవుడు ఇస్తాడు, దయచేసి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పుండేవాడేమో. కనీసం ఆయన దైవజనుడిగా ఉన్నటువంటి, ఆ గురువుగా ఉన్నటువంటి ఆయన దగ్గరకు కనీసం డిస్కషన్ చేయకుండా హుటాహుటిని వెళ్ళిపోయి అబద్ధం చెప్పి 2 ప్రవక్తలు వచ్చారు, నన్ను మా యజమాని పంపించాడంటే వెంటనే ఎంత 2 మణుగులు వెండి, తర్వాత మళ్ళీ 4 మణుగులు వేసిస్తాడు ఆయన. ఎవరు? నయమాను. 2 జతలు వస్త్రాలు ఈ తీసుకొచ్చి చక్కగా తన చోట, తన గుడారము, తనకు ఉన్నటువంటి తనకు సంబంధించిన స్థలంలో చక్కగా దాచుకుని ఏమి ఎరగనట్టు ఎలీషా దగ్గర నుంచి ఉంటే ఎలీషా అంటాడు, నా మనసు నీతో రాలేదంటే వెంటనే శపించాడండి. ఆ శాపమే కుష్ఠరోగం తీసుకొచ్చి తనతో పాటు తన పిల్లల తరతరాలు కుష్ఠరోగానికి కర్సెస్ పీపుల్ గా వాళ్ళని అప్పగించడం మనం చూస్తున్నాం. మనం ఈ డిమాండ్స్ అనేది చాలా చాలా ప్రమాదమైంది. ఇప్పుడు నా సాక్ష్యం చెప్పమంటున్నారు. దేవుడు నాతో కొన్ని విషయాలు మాట్లాడాడు, నేను అది బిలీవ్ చేశాను, నేను అవే పట్టుకుని నడుస్తున్నాను. ఈలోపు నాకు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి, వివాహం కానివ్వండి, లేదంటే పరిచర్యలో కానివ్వండి, లేదంటే నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. దేవుడు నాకు చెప్పాడు, అది ఖచ్చితంగా ఆయన చేస్తాడు. రేపు చేయొచ్చు, నెక్స్ట్ మంత్ చేయొచ్చు, నెక్స్ట్ ఇయర్ ఫుల్ఫిల్ చేయొచ్చు. ఎందుకంటే ప్రామిస్ చేసింది ఎవరు? వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు. ఈలోపు ఎన్నో అవకాశాలు వస్తాయి. నాకు వివాహం గురించి మాట్లాడారు ఆల్రెడీ. మాట్లాడిన తర్వాత దేవుడే స్వయంగా నాకు మాట్లాడాడు. నేను దాని కొరకు ఎదురు చూస్తున్నాను. అయితే ఇప్పుడు మా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, మార్చబడలేదు. అప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు చెట్టిపేట అనేటువంటి ఊరి నుంచి ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి చాలా బాగుందంట. ఎలా ఉందంట? చాలా బాగుందంట అమ్మాయి. మా నాన్నగారు బస్సు ఎక్కెళ్ళారు. హల్లెలూయా. నేను అమ్మాయి బాగుందంట ప్రభా, నీ ఒకవేళ అవకాశం ఇస్తే ఇంకా నేను వివాహం చేసుకుంటాను, నువ్వు ఏదో ఎక్కడో ప్రామిస్ చేసావు, నాకు ఇంత టైం అవద్దు అని నా మనసు మారి 2 మనసులు కలిగి నేను లోపడ్డాను అనుకోండి, దేవుడు నన్ను క్షమిస్తాడా? సహిస్తాడా? దాన్ని దేవుని మందిలో కూర్చుని భయపడుతూ ఏంటి ప్రభా ఇది పరిస్థితి ఏంటని చెప్పి భయంతో కూర్చుంటే యేసయ్య నాతో అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు, ఎందుకు భయపడుతున్నావు? నా చిత్తమే జరుగుద్ది. హల్లెలూయా. నాకు ఒక మాట చెప్పారు, నువ్వు నా చిత్తానికి లోబడిన తర్వాత నువ్వు భయపడాల్సిన పని లేదన్నాడు. అంతే. హల్లెలూయా. ప్రార్థన చేశాను. అప్పుడు నా తల్లిదండ్రులు మార్చబడలా. అమ్మాయి నేను కూడా అన్నాను, ప్రభా బేవారం వాళ్ళ బస్సుకి బేవారం కూడా రాకూడదు అన్నాను. అంతే. హల్లెలూయా. మన మనసు మారకూడదండి. మన మనసు ఎప్పుడు కూడా టెంప్ట్ అవ్వకూడదు. మనం టెంప్ట్ చేసి బోల్డ్ వస్తాయి. మీకు అర్థమైందా? మీకు దేవుడు బండిస్తాడా? ఇస్తాడు. ఈ లోపు ఎవడు అన్నాడు నీ కోరమాడు దేవుడు? నాకు దేవుడు చెప్పలేదు కదా కోరమని. నాతో అన్నాడు, నేను ఇవ్వలేదు రా బాబు, చెప్పలేదు అంటే దేవుడు నీకేమన్నాడు కారు? నాకైతే దేవుడు అని నేను కారు ఇమ్మని అతను నీకు చెప్పలేదు అన్నాడు. ఇప్పుడు నీ టెంప్ట్ అయ్యా అనుకోండి, దేవుడు నాకేమి ఇస్తాడు, నేను పొందుకోగలనా? ఈ ద్విమనస్సు ఎప్పుడు మన పనికిరాదండి. ఈ ద్విమనస్సు మనల్ని దేవుని చేత ఆశీర్దించబడనివ్వదు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? ఈ ద్విమనస్సు అంటే ప్రభు వల్ల ఏదైనా దొరుకుద్దని చెప్పండి. అట్టి మనుషుడు ద్విమనస్కుడే తన సమస్త మార్గం అస్థిరుడు గనుక ప్రభు వల్ల తనకేమైనా దొరుకుడని తలంచకొనరాదు. ఇంకా ప్రభు వల్ల దొరకదు. ఈ ద్విమనస్సు ఎవరైతే, ఈ డబల్ మైండ్ ఎవరైతే కలిగి ఉంటారో, అయితే ఇది లేదు ఇది, అయితే ఇది లేదు ఇది, అవునండి కదా? ఇలాంటి మనస్తత్వం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి ప్రభు దగ్గర నుంచి ఏది పొందుకొనలేరరు. హల్లెలూయా. ఈ డబల్ మైండ్ మీరు ఎప్పుడు తీసుకోకండి. మీరు వాక్యాన్ని పెట్టుకోండి. అందుకే మీకు రెవల్యూషన్ చాప్టర్ 3:8 మళ్ళీ చదవం ఒకసారి. రెవల్యూషన్ చాప్టర్ 3:8. yes 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 చెప్తున్నా, ఒక్క నిమిషం అన్న. నీవు నా వాక్యమును గైకుని వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. వాక్యం తెలుసు నీకు కూడా, నీ చేతిలో కూడా బైబిల్ ఉంది. నీ పేరు కూడా మరియమ్మంటగా, నీ పేరు కూడా బర్నబాటుగా, నీ పేరు కూడా యోసేపు అంట కదా. ఇవన్నీ డిస్కస్ చేయట్లేదు దేవుడు. నా వాక్యాన్ని గైకొన్నావు. హల్లెలూయా. గాడ్ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఆయన ప్రతిదీ ఇక్కడ మనం కూర్చున్నాం, ఇక్కడ ఉన్న వారు ఎంతమంది వాక్యాన్ని గైకొన్నా కూడా ఆయనకి తెలుసండి. హల్లెలూయా. ఎవరు వాక్యాన్ని గైకొంటున్నారో ఆయన ఖచ్చితంగా తెలుసు. హల్లెలూయా. చదువున్నాను ఇప్పుడు. గైకొని నా నామము ఎరుగనలేదు. ఆయన నామము ఎరుగనలేదట. నెక్స్ట్ వన్, ఇదిగో
తీయించి ఉన్నాడు. తలుపు నీ ఎదుట ఎవరు తీసిచ్చారట? ఎవరు? ఇప్పుడు కాసేపు ఉన్నంతసేపు ఈయన తలుపు మూసుంటది. తర్వాత నవాబ్ గారు చూస్తాడు పాస్టర్ గారు ప్రేయర్ చాలా సేపు అయింది, తలుపు తీయకపోతే లేదా ఇయ్యకపోతే మీకు బాగోదు అంటాడు ఆయన. అంటాడంట ఎంతసేపు ఇవ్వాలి మీకు టైము? 2 గంటల 3 గంటల అంతవరకే. అసలు వేడొచ్చేస్తుంది, తలుపు తీర మీరు అంటాడని చెప్పండి గతిగా. కానీ దేవుడు కనుక ఒక్కసారి తలుపు తెరిస్తే, దేవుడు తెరిస్తే ఇంక ఎవడు కూడా ఎందుకు మూయడంట? తన కార్యం పూర్తయ్యేదాకా మూయడానికి ఎవరికి అవకాశం లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ద్విమనస్కు ఒకవేళ ఈ మనస్సు డబల్ మైండ్ కనుకుంటే ఆయన దగ్గర నుంచి మనం పొందుకోలేము. కానీ ఈ వాక్యాన్ని కనుక మనం గైకుని వాక్యాన్ని పట్టుకుని వాక్యానుసారంగా జీవించి నీలో ఒక గొప్ప విశ్వాసంగా ఉండి ఆయన చేయగలడు, చేస్తాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు విశ్వాసం నీలో ఉంటే నీ ఎదుట ఆయన తలుపు తెరిచి ఆయన దాన్ని ముయ్యకుండా ఎవరు ఆయనే చూసుకుంటాడు దగ్గర ఉండి. హల్లెలూయా. ఏది కావాలి మనకి? ఆలస్యమైన గాని దేవుడు తెరిచిన ద్వారం, దేవుడు చేసిన కార్యమే మన జీవితంలో జరగాలి. హల్లెలూయా. 2 మనసులు కలిగి ఉన్నాం అనుకోండి, ఇంక జీవితంలో బాగుపడం, ఇంక జీవితంలో దేవుని చిత్తం మన జీవితంలో జరగదు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. అందుకనే ప్రకటన గ్రంథాన్ని మనం చూసినట్టుగానే దేవుడు అనేక విషయాలు మనం చూస్తున్నాం. అందుకే ఇంకో చూడండి ఒకసారి, వాక్యాన్ని మనం గైకున్నప్పుడు మన ఎదురు తలుపు తీయడం అంటే ఏంటో మీకు ఇంకా అర్థమవుతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి చదువుకుందారండి ఒకసారి. నా ప్రియ సహోదరులారా మోసపోవద్దు. ఏం చేయొద్దు? చెప్పాలి గట్టిగా. మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైంది జ్యోతిర్మకు తండ్రి యొద్ద నుండి రాబోతుంది. హల్లెలూయా. శ్రేష్టమైన ఒక ప్రతి ఈవి కానివ్వండి, ఒక సంపూర్ణమైన ప్రతి వరము కానివ్వండి, అది ఎక్కడి నుంచి రాబోతుందంటే పరసంబంధమైంది జ్యోతిర్మకు తండ్రి యొద్ద నుంచి రాబోతుందట. ఎవరి దగ్గర నుంచి రాబోతుంది? జ్యోతిర్మగు. పడతాం కదా, జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. పడదామా? జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. ఒక దైవజనుడు, ఆత్మతో నింపబడిన దైవజనుడు రాసిన పాట ఇది. ఆయన 5వ తరగతి 6వ తరగతి చదివాడు అంతే. రక్తం కక్కున్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు పిలుచుకున్న తర్వాత ఇలాంటి పాటలు అనేకమైనవి, కృపామయుడు ఆయన రాశాడు, లెమ్ము తేజరులం ఆయన రాశాడు. హల్లెలూయా. ఇప్పటికి ఆ మినిస్ట్రీ వెలిగిపోతానే ఉంది. హల్లెలూయా. పిల్లరా, దేవుని వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో, దేవుడు వాక్యాన్ని నమ్మి ఆయన ఏదైతే చేస్తానన్నాడో దాన్ని బిలీవ్ చేసి ఇంకా 2వ మనసు కలిగి ఉండరు, అలాగే స్థిరంగా ఉంటారు. చూసారు కదా, ఆ స్థిరంగా ఉన్నప్పుడు మోసపోవద్దంటూ మీకు శాశ్వత ప్రతి సంపూర్ణమైన ప్రతి వరము కూడా పరసంబంధమే ఆ జ్యోతిర్మకు తండ్రి దగ్గర నుంచి, పరలోక తండ్రి దగ్గర నుంచి మీకు రాబోతుందంట. హల్లెలూయా. మీకు ఏది కావాలి? ద్విమనస్సు కలిగి ఉంటేనేమో శాపాలు వస్తున్నాయి. కానీ యాక మనసు కలిగి, విశ్వాసం కలిగి, వాక్యం పట్టుకుని నడుస్తున్నప్పుడు, దేవుడు ప్రామిసెస్ మనం పట్టుకున్నప్పుడు, మనం బిలీవ్ చేసినప్పుడు అవి చేస్తాడు, ఆయనకు అసాధ్యం లేదని బిలీవ్ చేసినప్పుడు, వాక్యం పట్టుకుని నడుస్తున్నప్పుడు దేవుడు పరలోకపు తండ్రి, జ్యోతిర్మకు తండ్రి దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీ గృహంలోకి, మీ జీవితంలోకి వస్తాయి. హల్లెలూయా. మన ద్విమనస్సు కలిగి ఎప్పుడు ఉండకూడదండి. అయితే అది, లేకపోతే ఇదండి. చూడు, కొంతమంది అంటారు కదా, ఇద్దరిని కూడా మేము మాట్లాడుతున్నామండి, అయితే ఈ సంబంధం చేస్తాం, లేకపోతే ఈ సంబంధం చేస్తాం, వీళ్ళు ఎంత ఇస్తారంట. ఇందులో ఈ ఆత్మీయ జీవితం ఎలాగుంది? దేవుని చిత్తమా కదా, ఇవన్నీ చూడరు. వీళ్ళు ఫలిస్తున్నారంటే వీళ్ళు ఒక 50 ఎక్స్ట్రా చెప్తున్నారు. మళ్ళీ ఆడబోర్డ్స్ కట్టమంట. ఏ కట్నం అంట? ఇప్పుడు క్రైస్తవులే తీసుకున్నారు, ఆడబోర్డ్స్ కట్ట 50,000 ఇవ్వాలి, లేదంటే ₹1,00,000 ఇవ్వాలి. తీసుకుంటున్నారు లేదా? నిజం చెప్పండి, తెలుసుకున్న వాళ్ళు చెప్పండి. ఏమండి పిల్లరా, మరి ఇది ఎంతవరకు కట్టేది? దేవుడు వదులుతాడు ఎవరినైనా? చెప్పండి. ఇప్పుడు 2 పెట్టాడు సేవకులు, మీ 4గురికి, మీ 5గురికి, మీ 10 మందికి మమ్మల్ని 2 పెట్టాడు. తేడా పడవతే మమ్మల్ని 2 దేవుడు వదలడు. అక్కడ వదలడు. తెలుసా మీకు? అస్సలు నో డౌట్ అనమాట. 2 వదలడు. నిలబెట్టాడు పక్కన మమ్మల్ని 2. సేవ అంటే ఆషామాషి కానే కాదు. హల్లెలూయా. వాక్యం ప్రకారంగా మీరు నడవాలి చెప్పే మీరు కూడా నడవాల్సిందే. హల్లెలూయా. దేవుని వాక్యం పట్టుకుంటేనే దేవుడు మనతో ఆయన ఉంటాడు. దేవుని వాక్యం పట్టుకోకుండా ద్విమనస్సు కలిగి, 2 మనసు కలిగి ఉన్నామా, ఖచ్చితంగా మన జీవితం పాడైపోతుంది. గుర్తుపెట్టుకోండి. మీరు వాక్యాన్ని పట్టుకున్నాడు అండి, ప్రభు మీకు తోడే ఉంటాడు. మీ జీవితంలో అనేక కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. అనేక కార్యాలు. ద్విమనస్సు కంటే చాలా ప్రమాదం. ఒకరోజు నేను అప్పటికే ప్రభు నాతో మాట్లాడి, నేను ఇంకా దర్శనం చూడలేదు, వాగ్దానాలు ఇంకా పొందుకోలేదు. అప్పటికే ప్రభు నాతో రాజుట, అధికారిట, ప్రధాన నా కొరకు నిలబడాల్సిన ఒక పాత్రే ఉన్నాం, నేను నీకు వెళ్ళి కాఫర్స్, నేను ఎక్కడ మీటింగ్ పెట్టాలని మాట్లాడే సార్ ప్రభు నాతో. నా తల్లి అవకాశించింది నాకు తెలియదు, వీళ్ళు ఇంకా మారలేదు, భయంకరమైన విగ్రహారాధన. నేను నాకున్న పర్సన్ బట్టి ఒక డిసిషన్ తీసేసుకున్నాను. ప్రభా, నేను ఖత్తర్ వెళ్ళిపోతాను, ₹34,000 శాలరీ వస్తుందంట, అసిస్టెంట్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏదో ఉంది, నేను వెళ్ళిపోతానని చెప్పేసి
వెళ్ళిపోతున్నాను, ముంబై ట్రైన్ ఎక్కేస్తాను, మనసంతా కూడా ఒక ఇదిగా అనిపిస్తుంది, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతాను, సేవకు నా దేవుడు అప్పటికే యూజ్ చేసుకుంటున్నాడు, ఇంకా తయారవలసి ఉంది, అప్పుడు ఇంకా ప్రామిసెస్ విజన్ పొందుకోవాలి. సరే నేను ముంబై ట్రైన్ ఎక్కేసాను, ట్రైన్ ఎక్కేసి ముంబైలో దిగిపోయాను. అక్కడ నాతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, యథార్థంగా చెప్తున్నాను నా కుమారా, సాతాను నేను దొంగిలించాలని చూస్తున్నాన్నారు అంతే. అవునా? అప్పుడు నాకు ఇంకా వాక్యం తెలియదు, నాకు గైడ్ చేసేవాళ్ళు లేరు, నాకంటూ కూడా ఒక మంచి సేవకుడు నాకు తెలియదు, నన్ను ఎవరు బలపరిచేవాళ్ళు లేరు. కానీ దేవుని ప్రణాళిక నా పట్ల ఉంది కనుక నా తల్లి కూడా సేవకు అప్పగించిందంటే దేవుని నిర్ణయం ఏంటంటే ఈ బిడ్డని నేను ఒక దైవజనంగా వాడుకొని ఆయన నిర్ణయం తీసుకున్నాడు కనుక నేను అప్పటికే కొత్త నిబంధనలు పంచిపెట్టాను, కొంత పరిచయం జరిగేది, వ్యక్తిగత సువార్త జరిగేది ఒక ఇవాంజలిస్ట్ గా. అయితే అప్పటికి ఈ మాట కూడా నాకు చెప్పారు, నేను నీకు హెలికాప్టర్ ఇస్తాను, రాజుట ప్రధాని నీ కొరకు నిలబెట్టుకుని నా కొరకు నిలబడిన ఒక పాత్ర నేను ఎక్కడ మీటింగ్ అక్కడ మీటింగ్ ఇవ్వాలని చెప్తే దాన్ని నేను అర్థం చేసుకోకుండా నేను అంటే ఈ ద్విమనస్సు ఎంత ప్రమాదం చూడండి. వెంటనే నేను ముంబై వెళ్ళిపోయాను. ఆ ద్విమనస్సు నా నిర్ణయం ఎక్కడ దాకా తీసుకెళ్ళిందండి, దేవునికి చిత్తానికి దూరంగా ఎక్కడో 1200 కిలోమీటర్ల అబోలో ఉంది ముంబై. ఇక్కడి నుంచి మనకి ఆ టికెట్ మీద ఉంటది 1230 కిలోమీటర్లు ఎంతో ఉంటది. అక్కడికి వెళ్ళి 24 గంటలండి. ఇక్కడ మనం ఎక్కితే 24 గంటలకు దిగుతాం ముంబైలో, లోకమాన్య తిలక్ ఎల్టీడీ ఎక్కితే. సరే వెళ్ళాను. నాకు అక్కడ ఇదే మాట, నాకు మాట సాతాన్ని దొంగిలించాలని చూస్తున్నప్పుడు ప్రభా నన్ను క్షమించండి, ఒకటే మాట. ఈ మాట అన్నప్పుడు నాకు పరిశుద్ధాత్మ నాతో యేసే నాతో అంటున్నారు, నా ఆత్మ చెప్తుంది అది చేయను అన్నారు. సరే అని చెప్పి ఆయన అన్నాడు, పదమ్మని తీసుకెళ్ళిపోతున్నాడు, పాస్పోర్ట్ ఆయన దగ్గర ఉంది. అంటే నేను ఇంకా నాతో మాట్లాడారు కదా, ఇంకా నేను ఇంకా అర్థమైంది దేవుని చిత్తం. అంటే నా వయసు అప్పుడు ఎంత ఉంటుందంటే 24 ఎంతో ఉండొచ్చు అంతే. సరే మొత్తం మీద ట్రైన్ ఎక్కాను, అది తీసుకెళ్ళాడు, బస్సు ఎక్కాను, చాలా లాంగ్ జర్నీ, మొత్తం మీద వెళ్ళాం. అదంతా కూడా సముద్రం, ముంబై ఎక్కువగా సీ ఉంటుంది ఎక్కువ చుట్టూ. తీసుకెళ్ళిన తర్వాత నాకు ఒకటే మాట ఇంటికాడ చెప్పాడు, వాళ్ళ ఇంటికాడ దేవుడు పరిశుద్ధాత్ముడు, వెళ్ళు నీకు వేకెన్సీ లేదని చెప్తారు వెళ్ళన్నారు. అదే మాట నేను విన్నాను. సరే అని చెప్పి బస్సులో కూర్చున్నాను. బస్సులో కూర్చుంటే అప్పుడు వీళ్ళు మారలేదు కనుక నేను అప్పుడే వెళ్ళాలంటే కనుక వీళ్ళ వెంటనే మా నాన్నగారు కాల్ చేస్తారు. మా నాన్నగారు అక్కడి నుంచి తుపాకులు వదిలేస్తారు అక్కడి నుంచి ఫోన్లో. దేవుడికి అన్నీ తెలుసండి. ఇంకా మొత్తం మీద వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నాకు పరిశుద్ధాత్ముడు ఇంటికాడ ఏం చెప్పారు, ఇల్లు వేకెన్సీ ఉండదని. ఆ లోపల తీసుకెళ్ళాడు ఆఫీస్కి, ఇదిగో పాస్పోర్ట్, ఇదిగో క్యాండిడేట్, ఇదిగో 34,000 శాలరీ అన్నావు కదా, అసిస్టెంట్ హెల్పర్ అన్నావు కదా, చూసుకో అంటే వేకెన్సీ హిందీలో చెప్తున్నాడు, వేకెన్సీ లేదని చెప్పాడు. ఆయన అన్నాడు వేకెన్సీ లేదంటమ్మా, హల్లెలూయా. ఏసే నాకు చెప్పాడు వేకెన్సీ ఉండదని పరిశుద్ధాత్ముడు. బయటకు వచ్చి కేతలు పడేసాను, హల్లెలూయా. లోపడ్డానండి నేనే. ఎందుకంటే ఈ ద్విమనస్కు ఇంత ప్రమాదం తీసుకొస్తుంది. అర్థమైందా మీకు? ద్విమనస్సు కలిగి ఉండకూడదు, వెంటనే మనం పశ్చాత్తాపడాలి. ఈ రోజున వాగ్దానాలు, దర్శనాలు, నా తల్లిదండ్రులు మార్చబడ్డారు, వాళ్ళ వాక్యం వింటున్నారు, వాళ్ళ దేవుని స్తుతిస్తున్నారు, మా తల్లి మదర్ పాట పాడుతుంది, బైబిల్ చదువుకుంటది, స్తుతులు చెప్తా ఉంటది. ఎన్ని కార్యాలు నా కళ్ళ ముందు చేసాడు ఇప్పుడు, హల్లెలూయా. అదే రోజు పారిపోయి ఉంటే యోనా పారిపోయి ఈ పాటికి ఎక్కడో 34,000 నెలకి ఒక ఎలపర దగ్గర ఒక అసిస్టెంట్ మెకానిక్ కింద ఏదో ఎలపర కింద ఉండి ఈ పాటికి నా జీవితం ఎలాగుండేదో, నా భవిష్యత్తు ఎలాగుండేదో నాకు తెలియదు. కానీ దేవునికి మనం లోబడినప్పుడు ఈ రోజు మీరు ఒకటే పాఠం ఒకటే మీకు నేను చెప్పేది ఒకటే, ఇక్కడి నుంచైనా ఈ డబల్ మైండ్ కలిగి మీరు ఉండకండి. అయితే అటు లేకపోతే ఇటు దేవుడు చేసేదాకా చూద్దాం, చెయ్యకపోతే అవ్వకపోతే ఈ డిసిజన్ తీసుకుందాం, ఈ నిర్ణయాలు తీసుకుంటే ఆయన దగ్గర నుంచి మీరు ఏది పొందుకోలేరు. హల్లెలూయా. ఆయన చేస్తాడు అని మీరు బిలీవ్ చేసినప్పుడు దాన్ని ఆయన ఫుల్ఫిల్ చేయడానికి ఆయన కృప చూపిస్తాడు. హల్లెలూయా. అందుకే నమ్మిక అనేది చాలా బైబిల్లో ఉంది. నేను ఆయన ఎందుకు నమ్మిక ఉంచాను కనుక కదల్చబడ్డు, నేను ఆయన నమ్మిక ఉంచాను కనుక నాకు సహాయం కలిగింది. దావి చెప్తున్నాడు కదా, నమ్మిక అనేది చాలా ప్రాముఖ్యం. మనుషులు కాదు కదా నీకు మాట ఇచ్చి నేను చేస్తానన్నది. మనుషులు మాట ఇస్తారు కానీ చెయ్యలేరు, తప్పుకుంటారు. కానీ దేవుడు మాట ఇస్తే ఆయన చేస్తాడు, చేసి ఆయన మహిమ పొందుతాడు. హల్లెలూయా. అబ్రహాం అన్నాడు, అబ్రహమా నీ సంతానం ఎక్కడికి వెళ్ళిపోద్ది చెప్పండి ఒకసారి, ఎక్కడికి వెళ్ళిపోద్ది సంతానం, ఎక్కడికి వెళ్తుంది అబ్రహాం సంతానం చెప్పాలి. మీ అందరికీ వాక్యం తెలుసు, నాకన్నా బాగా వాక్యం తెలుసు మీకు. అబ్రహాం తోటి యేసు చెప్తున్నాడు కదా, జెనసిస్ చాప్టర్ 12 దేవుడు చెప్తున్నాడు, ఆదికాండము 15వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 15:13 ఏమన్నాడు చూద్దాం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. మళ్ళీ చెప్తున్నా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులు అవుతారో ఆ జనముకు నేనే తీర్పు తీర్చుదురు. తరువాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేదురు. నీవు క్షేమంగా నీ పితరుల వద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యంలో పాతి పెట్టబడదువు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. తర్వాత అమోరీల అక్రమం ఇంకనూ సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరు అని నిశ్చయముగా తెలుసుకుని అబ్రహాంతో చెప్పాను. 4వ జనరేషన్ ఇక్కడికి వస్తారు అబ్రహాం, 4th జనరేషన్ ఇక్కడ నేను తీసుకొస్తాను అని. అబ్రహాముకి ఇంకా పిల్లలు కనీసం ఇస్సాకు పుట్టినప్పుడే, ఇస్సాకుని ఇవ్వకముందే ఈ ప్రామిస్ ని
తండ్రి అనే దేవుడు అబ్రహాముతో చేశాడు. హల్లెలూయా. ఆ ప్రామిస్ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవడానికి 430 సంవత్సరాలు పట్టింది. హల్లెలూయా. 430 years అంటే 4వ జనరేషన్ వచ్చేటప్పటికి 30 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి 4వ జనరేషన్ గడిచింది. తర్వాత 430 సంవత్సరాలు పెట్టింది. ఈ 430 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేశాడో చూద్దారండి ఒకసారి. ఇస్సాకు పుట్టక మునిపే దేవుడు ప్రామిస్ చేశాడు. ఎప్పుడు చేశాడు? అప్పుడు పుట్టాడా లేదా? అంతని గారు పుట్టాడండి? చెప్పండి. ఆదికాండం 15వ అధ్యాయంలో ఇస్సాకు పుట్టాడా? అదే అధ్యాయంలో అంటాడు, నాకు సంతానం వీలేదు కదా నీ దేవుడి దగ్గర అన్నప్పుడు, ఇదిగో ఆకాశం ఇస్తారు చూడు లెక్క పెట్టంటే నీ సంతానం ఎలాగవుద్దంటే, అప్పుడు అబ్రహాము యెహోవా నమ్మిన కనుక అతని నీతిగా ఎంచబడింది. అప్పుడు ఇంకా పిల్లల పట్ల. కానీ పిల్లలు పుట్టక ముందే 4వ తరం వారిని నేను మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తున్నాను. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారని చెప్పాడు దేవుడు. ఎక్కడికి వెళ్తారు? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు చదివిపించాను మీకు. 400 ఏళ్ళు వీరు శ్రమ పడతారు, దాసులుగా వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? వేరే దేశం. ఆ దేశం వారికి చూడండి, మళ్ళీ చెబుతున్నా, ఆదికాండం 15:13 ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశం నివసించి ఆ దేశం వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పడతారు. వీరు ఎవరికి దాసులు ఆ జన్మకు నేనే తీర్పు తీరుస్తాను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేద్దరు. నీవు క్షేమంగా నీ పితలెద్దుకు పోయి మంచి వృద్ధాపులను పాతి పెట్టబడతావు. అమోయుల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేది నిశ్చయముగా ఏంటండి? నిశ్చయముగా తెలుసుకున్నామని అబ్రహాముతో చెప్పాను. నిశ్చయముగా ఇది జరుగుద్ది. హల్లెలూయా. ఇది నిశ్చయముగా జరుగుద్ది. ఎందుకంటే అది దేవుడు తలపెట్టిన కార్యం, అది దేవుడు తీసుకున్న నిర్ణయం కనుక అది నిశ్చయముగా జరుగుద్దట. ఏం జరుగుద్దండి? నిశ్చయముగా. మనం ఒక నిర్ణయం తీసుకుంటాం, నెక్స్ట్ ఇయర్ లోపు చేయాలని. చేస్తాం మనం? చెప్పండి, చేద్దామా? చేయలేవు. ఏమనుకోకు ప్రభా, చేద్దాం అనుకున్నాను కానీ పరిస్థితులు కొంచెం అనుకూలించలేదు ప్రభా అని ప్రార్థనలు పెడతాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి దేవుడు అలా చేస్తాడా? నిశ్చయముగా ఇది జరగబోతుంది తెలుసుకుని మన అబ్రహాంతో అన్నాడు. తీసుకొచ్చాడా లేదా? ఎక్కడ తీసుకొచ్చాడు? నిర్గమకాండం ఎక్సోడస్ చాప్టర్ 3. త్వరగా టైం అయిపోతుంది. ఎక్సోడస్ చాప్టర్ 3, నిర్గమకాండం 3వ అధ్యాయం. అక్కడ దేవుడు 430 సంవత్సరాలకి అంటే ఆ 4th జనరేషన్ తీసుకురావాలి కనుక, అబ్రహాముకు చేసిన వాగ్దానం నెరవేర్చబడాలి కనుక దేవుడు అది ఆ యొక్క చేసిన ప్రామిస్ ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఆ ప్రామిస్ ని జ్ఞాపకం చేసుకుని దాన్ని నెరవేర్చబడ్డానికి అప్పటికే మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోషే జన్మించాడు, మోషే పెరిగాడు, పెద్దవాడయ్యాడు, ఐగుప్తు దేశం నుంచి పారిపోయి వచ్చాడు, వివాహం చేసుకున్నాడు, చక్కగా గొర్రెలు మేపుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడికి సమయం వచ్చేసింది కదా, ఇంక మోషే ఖాళీగా ఉండకూడదు, ఒక నాయకుడిగా నిలబడాల్సిందే నా ప్రజల నిమిత్తం. హల్లెలూయా. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మోషేతో, మోషే మిద్యాన యాజకుడు యిత్రోను తన మామను మందను మేపుచు ఆ మందను అరణ్య మాతులకు తోలుకుని దేవుని పర్వతమైనటువంటి హోరేబునికి వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాల యెహోవాతో అతనికి ప్రత్యక్షమైంది. అతడు చూచినప్పుడు అగ్ని వల్ల ఆ పొద మండుచుండేది కానీ ఆ పొద కాలిపోలేదు. హల్లెలూయా. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదని నా తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసిందని అనుకును. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచాడు. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే అని అతన్ని పిలిచాడు. ఏం చేశాడండి? మోషే అతన్ని పిలిచాడు. ఎవరు పిలిచాడు? దేవుడు. ఎందుకు పిలిచాడు? చూడండి, దేవుడు మోషేని ఎందుకు పిలిచాడు మీకు తెలియాలి అక్కడ. నెక్స్ట్, అందుకని దగ్గరికి రావద్దు, నీ పాదములు నీ చెప్పులు విడుము, నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధ ప్రదేశం అని. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవేర్చెను. మరియు యెహోవా ఇట్లెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల పట్ల నిత్యముగా చూచితిని. పనులు తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన బంధం వింటిని, వారి దుఃఖము నాకు తెలుసున్నవి. కాబట్టి జాగ్రత్తగా వినండి, ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశం నుండి విస్తారమైన మంచి దేశం కనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెర్జీయులు, హివ్వీయులు, యోబుసీయులకు నివాసమైన పాలుతల ప్రపంచ దేశంలో వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఏం చేశాడండి? ఎందుకు దిగి వచ్చాడు చెప్పండి ఒకసారి. ఎందుకు దిగి రావాల్సి వచ్చింది? అబ్రహాముకు చేసిన వాగ్దానము నెరవేర్చబడ్డానికి. హల్లెలూయా. ఏం చెప్పాడు ఆయన? అబ్రహాంకి ఏం చెప్పాడు? 4వ తరం వారిని తీసుకొస్తాను, శ్రమ పెడతారు 400 ఏళ్ళు వాళ్ళు, అక్కడి నుంచి నేను ఎక్కడ తీసుకెళ్తాను? పాలుతెల కనాను దేశం తీసుకెళ్తాను అని ముందే అబ్రహాము చెప్పాడు. దాన్ని అదే విధంగా చెప్పినట్టే చేసేసాడు. హల్లెలూయా. దానికోసమే దిగొచ్చాడు. దిగొచ్చి మోషేను ఏర్పాటు చేసుకుని మోషేకి తన చిత్తాన్ని తెలియజేసి మోషేను ఐగుప్తు దేశం పంపించి అక్కడ ఒక సవాలుగా పరిచయం చేయించి జీవము గల దేవుడు తెలియజేసి అసలు ఫరోని ఐగుప్తు దేశాన్ని గడగడ లాడించి అబ్రహాముకు చేసిన వాగ్దానం నెరవేర్చుకున్నాడు. హల్లెలూయా. మనిషి మాటిసి తప్పుతాడు కానీ తండ్రి అనే దేవుడు, తృత్వం
నమ్మకమైన దేవుడు ఒక మాట ఇచ్చి అర్రే చాలా టైం అయిపోయింది, అంత శక్తి ఇప్పుడు లేదు నాకు, ఎప్పుడు అబ్రాహం చేశాను వాగ్దానం, నా వల్ల కాదు అల్లా, నేను నా భక్తుడికి వాగ్దానం చేశాను, నేను నెరవేర్చబోతున్నానని చెప్పి తన ముందుకు అడిగేశాడు. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఎప్పుడు జరిగినటువంటి కార్యాలు ఆ కాలంలో 10 తెగుళ్ళు పంపించాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిపోయింది. హల్లెలూయా. ఏం చేశాడు తెలుసా మీకు? పొర అంటాడు యెహోవా ఎవడన్నాడు. దేవుడు తీసుకున్న నిర్ణయం ఎలాంటిదంటే యావత్తు ప్రపంచంలో కూడా తండ్రి అనే దేవుడు మహిమ పొందడానికి ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళందరినీ ఐగుప్తు దేశం దాకా, ఐగుప్తు దేశాన్ని నుంచి ఎర్ర సముద్రం దాకా తీసుకొచ్చి ఎర్ర సముద్రము 2 పాయల కింద చేసిన దేవుడే, ఇజ్రాయెల్ ప్రజలను అద్దరికి తెచ్చిన దేవుడు ఆయనే. వీళ్ళు ఎప్పుడైతే ఎర్ర సముద్రంలో ఈ శత్రువులు, ఈ ఐగుప్తీయులు ఇజ్రాయెల్ ప్రజలను పట్టుకోవడానికి ఎర్ర సముద్రం ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఆయన ఎర్ర సముద్రాన్ని మూసేశాడు. ఏం చేశాడు? క్లోజ్ చేశాడు. ప్రపంచంలో ఇప్పటికీ కూడా హిస్టరీలో మీరు చూస్తే ఈజిప్ట్ వాళ్ళు భయపడతారు. ఎందుకంటే మేము ఎర్ర సముద్రంలో కొంచెం ఏమైనా టెస్టులు చేసుకుంటాం, ఆ కాలంలో బైబిల్ చెప్తుంది, బైబిల్ హిస్టరీ చెప్తుంది ఐగుప్తీయులు ఇక్కడ మునిగిపోయారు అంటే కొంతమంది ఒప్పుకోరంట. కానీ ఆయన మహాకృపను బట్టి మొత్తం డేటా అంతా బయటకు వచ్చేసింది. హల్లెలూయా. ఇప్పటికీ ఆ రథ చక్రాలు కానివ్వండి, ఆ గుర్రపు ఎముకలు కానివ్వండి, ఈ అవశేషాలు అన్ని కూడా ఇప్పటికీ బయటకు వచ్చినాయి. ఇప్పటికీ స్టిల్ ఆ ఎర్ర సముద్రంలో ఆ రథ చక్రాలు ఇప్పటికీ కూడా నాసు పట్టేసి కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కళ్ళకంటే అలా కనబడుతుంది. హల్లెలూయా. దేవుడు ఏదైనా ఒక వాగ్దానం చేస్తే, దేవుడు ఏదైనా చెప్తాను, ఏదైనా చేస్తానంటే ఆయన మర్చిపోడు. ఆయన మర్చిపోడు. దాన్ని చేయడానికి ఆయన ఏం చేయాలో ఆ ప్రిపరేషన్ ఆయన ఉంటాడు. దాన్ని మనం బిలీవ్ చేయాలి. నా కంటికి కనబడట్లేదు కదా, నా కంటికి కనబడితే నేను నమ్ముతాను. అందుకే తోమ అన్నాడు, నేను చూస్తే గానీ ఏం చేయను, చూస్తే గానీ నమ్మన్నాడు. ఎవరు? మరి మీరు ఇప్పుడు బైబిల్ మీకు ఇచ్చాడు కదా, నమ్ముతారా నమ్మరా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఆదివారమే కదా, గట్టిగా చెప్పాలి, గట్టిగా. దేవుడి పిల్లరా, దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడో ఆ తండ్రి దేవుడు చేసిన వాగ్దానాన్ని కళ్ళకు కట్టినట్టు వాళ్ళకు చూపించాడు. జరిగిన సంఘటన మనకు బైబిల్లో లెక్కించుంచాడు. మీరు కూడా నమ్మికుంటే, మీరు కూడా ఈ దిగమనస్సు కలిగి ఉండకుండా యాక మనసు కలిగి ఉంటే, ఆయన మీద ఆధారపడితే, ఆయనకే లోబడితే ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. జాగ్రత్తగా ఎవరండి. దిగమనస్సు కంటే ఈ ఇజ్రాయెల్ ప్రజల్లో కూడా పనిచేసింది. ఇది ఎక్కడ పనిచేసింది తెలుసా? మొత్తం మీద విడుదల పొందారు. అనేక కార్యాలు కళ్ళకట్టినట్టు చూశారండి. కళ్ళకట్టును చూశారు. పగల మేకస్తాము, రాత్రి అగ్నిస్తాము, మోషన్ చూస్తున్నాము, ఎదురు వెళ్తున్నాడు, దేవుడు మోషతో మాట్లాడుతున్నాడు, వీళ్ళకి కావాల్సిన ప్రొవైడ్ చేస్తున్నాడు. మొత్తం మీద నడుచుకుని వెళ్ళేటప్పటికి వెనకాల టప గొర్రపు ఆ రెంకిలు, ఆ సౌండ్, మన రథచక్ర సౌండ్ వినపడుతుంది. అమ్మో వచ్చేస్తున్నాడు ఫరో, మోషే అంటున్నారు. మమ్మల్ని సముద్రం తీసుకొచ్చారు, ఇక్కడికి మాకు సమాధులు లేవు ఐగుప్తు దేశంలో అని తిరగబడ్డం మొదలు పెట్టారు. హల్లెలూయా. ఇదే దిగమనస్సు కంటే. అన్ని కార్యాలు చూశారు కదా, అవునండి కదా? చెప్పండి గట్టిగా. వెంటనే ఏమంటున్నారు, మాకు సమాధులు లేవా, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? దేవుడు నిజంగా ఇజ్రాయెల్ ప్రజలకి చాలా సాయం చేశాడు. అంతలా బాధ పెట్టారు ఇజ్రాయెల్ ప్రజలు అంటే దేవుడిని. తెలుసా మీకు? దేవుడు ఎంత నిర్ణయం తీసుకుని తెలుసా? నేను చంపేస్తాను, తీసేస్తాను, మోషే నీ ద్వారా సంతానాన్ని కలగజేస్తానని స్థాయికి వెళ్ళిపోయింది ఇజ్రాయెల్ యొక్క ప్రవక్తన. హల్లెలూయా. మనం కూడా దేవుడు నమ్ముకున్న మనము ఒక స్థిరత్వం కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితంలో అస్థిరత్వం మనకు పనికిరాదు. 2 ఆలోచనలు, 2 తలంపులు, ఈ డబుల్ మైండ్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆయన దగ్గర నుంచి మనం ఏది పొందుకోలేం. హల్లెలూయా. ఏది పొందుకోలేం. ఇక్కడి నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుడు ప్రామిస్ చేస్తే ఇజ్రాయెల్ ప్రజలు నెరవేర్చడానికి దేవుడు మోషే నిలబెట్టాడు. ఐగుప్తు దేశం నాశనం చేశాడు. ఐగుప్తు దేశంలో దేవుడు ఏంటంటే చూపించుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకి చేసిన వాగ్దానం, అబ్రాహాము చేసిన వాగ్దానం నిలబెట్టుకున్నాడు. నౌస్టిల్ ఇప్పటికీ మన కళ్ళెదుట ఇప్పుడే TV7 ఇజ్రాయెల్ న్యూస్ అని కొట్టారు అనుకో, ఇజ్రాయెల్ ప్రజలు అబ్రాహాం సంతానం ఇప్పుడు అక్కడ స్టే చేస్తున్నారు. హల్లెలూయా. కొత్త చూడండి ఒకసారి మీరు TV7 ఇజ్రాయెల్ న్యూస్ అని కొట్టండి. ఇజ్రాయెల్ ప్రజలందరూ స్టిల్ ఇప్పుడు యెరూషలేములో చక్కగా పంటలు పండించుకుంటూ, ఫ్రూట్స్ తింటూ, రకరకాల శనగోగులు కట్టుకుని రకరకాల హ్యాపీగా ఉన్నారు. కారణం ఏంటి? దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చుకున్నాడు. మనిషి అయినా సరే వాగ్దానం ఇచ్చినా, మాట ఇచ్చినా సరే అబద్ధం ఆడుతాడు, బొంగుతాడు, తప్పుతాడు. కానీ ఆయన ఏదైనా చేస్తాను అని అన్నాడంటే ఆయన అది చేసేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కాముగా ఉండడండి. హల్లెలూయా. కాముగా ఉండడం. మీకు అర్థమైనా చెప్తున్నాను. దావీదుతో ఏమన్నాడంటే, నిత్యము కూడా నీ సింహాసనం మీద ఒకడు ఉండడం మాట దావీదు అన్నాడు. ఆ మాట కోసం, దేవుడు చేసిన వాగ్దానం నిలబెట్ట కోసం దావీదు తర్వాత సొలొమోన్ కావచ్చు, రెహబాం కావచ్చు, ఇంకా సంతానము ఎన్ని తప్పులు చేసినా అలా దేవుడు చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మాట ఇచ్చాడు కదా, మరి మాట ఇచ్చాడు కదా. కానీ వాళ్ళు చేసిన మంచి ఏదైనా ఉందండి చెప్పండి? ఏమీ లేదు. పిల్లరా, ఈరోజు మనం నేర్చుకోవాలి, ఈ ద్విమనస్సు డబుల్ మైండ్ మనం కలిగి ఉండొద్దు. దీనివల్ల మనకి ప్రయోజనం ఏది ఉండదు. ఈ రోజున ప్రార్థన చేస్తాం, ఒక 1 వీక్ గడుస్తుంది,
ఒక 10 days గడుస్తుంది, 1 month గడుస్తుంది, ఇంకా దేవుడు కార్యం చేయలేదు కదా, ఇంకా దేవుడు కార్యం చేయలేదు కదా అని ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందా, ఇలా వెళ్తే వెళ్ళిపోతే బాగుంటుందా అని ఎప్పుడైతే ఆ ప్లాన్ తీసుకుంటారో ఇక మళ్ళీ ప్రభు దగ్గర నుంచి వాళ్ళు పొందుకోలేరంటండి. హల్లెలూయా, పొందుకోలేరు. నువ్వు అలా ఉండొద్దు. నువ్వు అలా ఉండకుండా దేవుని కార్యాల వైపు చూడు, దేవుని మనసు వైపు చూడు. ఇది చెప్పమన్నారు, మీకు అర్థమవుతుందంట. దేవుడు ఒక వ్యక్తిని దర్శించి సేవ చేయమన్నాడు. సరే అయ్యా సేవ చేస్తాను. దేవుడు సేవ చేయమన్నాడు, ఎవరు కాదు. సేవ స్టార్ట్ చేసాడు, ఎవరు రాట్లా. కుజ్జీలు వేసాడు, బరకాలు వేసాడు, ఎవరు రాట్లా. ఏంటయ్యా సేవ చేయమన్నా, ఎవరు రాట్లా. సర్లే ఎవరు రాకపోయినా నువ్వు నన్ను పిలిచావు కదా. ఆ కుర్చీలకి ఆ యొక్క బరకాలకి స్వార్ చెప్తుంటే ఈలో పక్కన ఆడుకునే పిల్లలు కొంతమంది రాళ్ళు ఇసిరారు. అవ్వా నువ్వు నన్ను పిలిచావు, నేను వచ్చాను. ఈ రాళ్ళు వేసినటువంటి పిల్లలు రేపు నెక్స్ట్ సండే నాకు ఇక్కడ ప్రార్థనలో కనబడాలి. హల్లెలూయా. నిజంగానే వచ్చేసారు వాళ్ళు నెక్స్ట్ సండే. ప్రభా వీళ్ళని తీసుకొచ్చా కదా, వీళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చా అన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీసుకొచ్చాడు దేవుడు. ఇప్పుడు 8,30,30,000 అనుకుంటాడు ఆ చర్చి కాంగ్రిగేషన్ అక్కడ కొరియా దేశంలో. హల్లెలూయా. ద్విమనసుకు పనికిరాదు. దేవుడే పిలిచింది నన్ను, ఆయనే పిలిచాడా ఏంటి, ఇంకా అభివృద్ధి రాదు, ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు, ఎందుకు వచ్చేసావరా బాబు అని వదిలేసి మళ్ళీ పనికి వెళ్ళిపోయి కూడా చాలా మంది ఉంటారు. అలా ఉండకూడదు. దేవుడు చేసేంత వరకు ఎదురు చూసావా నీ పేరు మారిపోకపోద్ది. హల్లెలూయా. ఈ ద్విమనసు 80% పనికిరాదండి. నేను 2019 దేవుడు నాతో మాట్లాడాడు, స్వరం ద్వారా మాట్లాడు. రాజు అధికారుల పరిధి నా కొరకు నిలబడుతున్న ఒక పాత్ర నీకు హెలికాప్టర్ ఇస్తాను, ఎక్కడ మీటింగ్ పెట్టాలన్నారు. నేను నమ్మాను. నాకు ఎన్నో ప్రెజర్లు వచ్చాయి. కొన్నిసార్లు నేను కూడా బయట దేశానికి వెళ్ళిపోదాం అనుకున్నా. దేవుడికి ఒక రోజు రూపాయలు చేసిన ప్రార్థన చేశాను. ప్రభా నాకు 2 సంవత్సరాల టైం అప్పులు తీసిన తర్వాత సేవ చేస్తాను. దేవుడు నాతో ఒక మాట చెప్పాడు, నీ చిత్తం కదా నా చిత్తం జరుగుతుందంటే నీ చిత్తమే జరుగును దాకా అక్కడే మాట ఇచ్చాను. 2019లో దేవుడు నాకు మొదటి సమయంలో 16 ఇచ్చి నన్ను ఆశీర్వించాను. జూలై 18 పుట్టినరోజు. 2 Samuel chapter 19 పరిపాలన ఉంటుందని చెప్పాడు. అదే ఇయర్ యెషయా 58:14 వాగ్దానం వచ్చిందండి. నమ్మాలి, నమ్మిక ఉంచాలి. ఆ తర్వాత 2021లో నాకు ఏసై ఏం చెప్పాడు, రాజుట అధికారుల ప్రధాన నాకు నిలబడాల్సిన పాత్ర, నేను హెలికాప్టర్స్ ఎక్కడ మీటింగ్ పెట్టాలి, నేను వాడుకుంటానని చెప్పాడు. ఇప్పుడు 2019 బిఫోర్ మాట్లాడాడు. 2019 వచ్చేసరికి మొదటి సమయంలో 16, 2 Samuel 19, Isaiah chapter 58:14. ఇది అయిన తర్వాత 2020 దర్శనం ఇచ్చాడు. 3 దర్శనాలు చూశాను. అసలు ఆ దర్శనం చూస్తాను అనుకోలే. ఆ దర్శనం అయిన తర్వాత 2021లో ఏం జరిగిందంటే, అప్పుడు జూలై 18కి ప్రభు ఆయన సన్నిధికి వెళ్ళి, ప్రభా నాకు ఏం గిఫ్ట్ ఇస్తామంటే, ఇక్కడే బయట మోకలు ఇస్తాను, లోపలికి వెళ్తే ఒక ఛాన్స్ లేదనుకున్నప్పుడు బయట మోకలు వేసి, ప్రభా నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అంటే, ఆ కటకటాల దగ్గర యెషయా 49 చదవంటే నేను తెరిస్తే అక్కడ 7వ వచనం మీకు చదువుతున్నా. ఇజ్రాయెల్ విమోచకుడు పరిశుద్ధుడైన యెహోవా, మనుషుల చేత నిరాకరింపబడినవాడు, జనులకు అసహ్యుడు, నిర్దయాత్మ శాఖను వాళ్ళు ఎలాగ సెలవిచ్చిన యెహోవా నమ్మకమైన వాడని, ఇజ్రాయెల్ పరిశుద్ధమైన నేర్పరిచిన రాజులు గ్రహించి లేచిన అధికారికి నమస్కారం చేస్తారు. నాకు నోటితో ఏం చెప్పాడు, రాజుట అధికారుల ప్రధాన నా కొరకు నిలబడాల్సిన ఒక పాత్ర అన్నావు. ఇది వాక్యంలో ఉందా నాకు తెలియదు. ఎప్పుడు మాట్లాడాడు, 2019 బిఫోర్ మాట్లాడాడు. నాకు తర్వాత ఈ వాక్యం నుంచి ఎప్పుడు చూపించాడు, 2021 దర్శనం ఇచ్చిన తర్వాత చూపించాడు. హల్లెలూయా. ద్విమనసుకున్నాం అనుకోండి, ఈ రోజు నేను ఇజ్రాయెల్గా మీ ఎదుటి నిలబడను. మన మనసు మనం స్థిరంగా ఉండాలి. దేవుడు ఏదైనా చేస్తారంటే 2021 అది చూస్తే 2020లో నాకు మందిలో చెప్పాడు. ఏం చెప్పారు, ఇక ఎవరో నీ కుటుంబంలో నువ్వు ఎవరో తెలుస్తామన్నారు. అప్పుడు దాకా నా తల్లిదండ్రులు మార్చబల్ల భయంకరమైన విగ్రహారాధన, కోపతాపాలు, భయంకరమైనటువంటి గొడవలు మా ఇంట్లో జరుగుతూ ఉండేవి. ఒకరికొకరు శత్రులు ఉండేవాళ్ళు, ఒకే కుటుంబం కానీ శత్రులుగా ఉండే పరిస్థితి. అదే 2021లో దేవుడు యెషయా 49 మొత్తం ఫుల్ఫిల్ చేస్తానని చెప్పి 2022లో నేను మందిలో ఉన్నప్పుడు, ఇక్కడ నువ్వు ఎవరో నీ కుటుంబం తెలుసని దేవుడు మాట్లాడితే, అప్పుడు మా మదర్ సింగపూర్ వెళ్ళిపోమని మీరు అడగొచ్చు. నువ్వు సింగపూర్ వెళ్ళిపో అంటే ప్రభు నాకు మాట్లాడుతున్నాడు, చెప్పు నువ్వు అని. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అమ్మ నా విజన్ ఇది, ఏసీ నన్ను యూఎస్ పంపుతారంట, నాకు హెలికాప్టర్ ఇస్తారంట, ఓన్ ఫ్లైట్ ఇస్తారంట, నేను 3 దర్శనాలు ఎక్కడే చూసాను మా అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేస్తే, మా అమ్మ నాకు అప్పుడు చెప్పిన మాట, నీకు ఇప్పుడు దాకా ఒక రీజన్ చెప్పలేదు. నేను నరాల వీక్నెస్ ఉన్నప్పుడు గర్భంలో ఉన్నప్పుడు అందరూ అంగవీకంగా పుడతాడంటే, నేను ముగ్గురు చర్చికెళ్ళి నా కొడుకు కాళ్ళు చేతులు అయి బాగుండాలి, నీట్ గా ఉండాలి, అందంగా ఉండాలని చెప్పి ఏసైకి ఒక నిబంధన చేసి ప్రార్థన చేసి ఎలా పుడితే గనక నీ సేవ చేసుకుంటానని ఏసైకి మాట ఇచ్చి వచ్చేసిందంట. హల్లెలూయా. అప్పుడు నాకు 29వ సంవత్సరం 2020 దర్శనం చూశాను. 2019 వాగ్దానాలు, 20 వచ్చేటప్పుడు దర్శనం, 21 Isaiah 49, 22 నా ఫ్యామిలీ నెంబర్. నా ఫ్యామిలీకి ఎవరో తెలుస్తున్నారు. ఫస్ట్ మా మదర్ దేవుడి గురించి నా సాక్ష్యం చెప్పింది. దేవుడికి అప్పుడు ఒకటే మాట, మా అమ్మ నీకు ఎంత స్థితి ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను అనుకోలేదు కదా అని అప్పుడు చెప్పింది. నేను ఇవ్వలేదు కానీ ఏసైకి, ఏసై నేను తీసేసుకున్నాడు, ఆయన సేవ చేయించుకుంటున్నాడు అని చెప్పింది. అప్పుడే మీరు అడగొచ్చు, ఎదురుకుండా చెప్తున్నాను మీకు కావాలంటే. కెమెరా కూడా చూపించండి, మా వైపు కెమెరా కూడా చూపించండి. నవ్వు గారు ఉన్నారో తెలియలేదు కొంతమందికి. 2022లో వచ్చేటప్పటికి మా అమ్మగారు ఆ విధంగా చెప్పారు, ప్రభు నాతో అంటున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మీ నాన్నగారు నాన్న విషయంలో ఎదురు చూడన్నారు. 2023 ఫిబ్రవరికి మా నాన్నగారులో దేవుడు కార్యం చేశాడు.
అప్పుడు విగ్రహాల ఫోటోలన్నీ మా కుటుంబాలన్నీ తీసేశారు. హల్లెలూయ. భయంకరమైన విగ్రహారాధన ధూపాలు వేస్తూ ఉండేవారు. అవన్నీ తీసి ఈ రోజున ప్రార్థన చేసుకుంటున్నారు. హల్లెలూయ. దేవుడు మాటని మాట మనం నమ్మాలి. ఈ ద్విమనసు కలిగి ఉండకూడదు. దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఎవరినో చూపించాడు, ఎప్పుడు రా బాబు ఎన్ని వద్దురా బాబు అని నచ్చిన అమ్మాయిని చేసేసుకుందాం, సెలెక్ట్ చేసుకుందాం అని అనుకుంటే ఈ పాటికి ఇజ్రాయిల్ దర్శనం చూసింది కూడా లేదు, నాకు తెలియదు. మరి ఈ పాటికి ఇజ్రాయెల్ ఒక ఇవాంజలిస్ట్ గా, ఇజ్రాయెల్ ఈవెంట్స్ ఒక యూట్యూబ్ ఛానల్లో 101కు పైగా సబ్స్క్రైబ్ వచ్చి అనేక మందికి ఈ రోజున ఒక దైవజనుడిగా, ఒక సువార్థికుడిగా దేవుడు చూపిస్తే నేను చెప్పలేను. ఈ ద్విమనస్సు మనలో ఉండకూడదు. ఒక స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మన కొరకు ఏదైతే ఏ ఉద్దేశాలతో కలుగుడు 1 by 1 చేసుకుంటూ దేవుడు ఇవ్వాల్సిన పొజిషన్ ఇచ్చి చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. 2023 వైజాగ్ నాకు చెప్పారు, వైజాగ్ నీ పరిచయం అని. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. 30 సంవత్సరాలు వైజాగ్ తీసుకెళ్ళిపోయాడు. అక్కడ ఇల్లు ఇచ్చాడు. కేఏ పాల్ దగ్గర వాడబడినటువంటి వాళ్ళ అన్నయ్య దగ్గర ఓన్ బ్రదర్ అక్కడికి వచ్చాడు. వాళ్ళందరూ కేఏ పాల్ వాళ్ళ నాన్నగారు అందరూ తెలుసు. కేఏ పాల్ గారు వాళ్ళ నాన్నగారితో ఈయన నేను చూసిన ఆయన మేము సైకిల్ మీద వీధి సువార్త ప్రకటించారంట. వాళ్ళు ఎదురుగుండా నన్ను కూర్చోబెట్టాడు దేవుడు. ఎప్పుడు నేను వాళ్ళ దగ్గర వెళ్తాను నాకు అసలు ఎప్పుడు బిలీవ్ చేయలేదు. నేను వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. వాళ్ళ దగ్గర నాకు నెంబర్స్ కూడా లేవు. దేవుడు ఒక్కొక్క ఇయర్లో ఒక్కొక్క కార్యం చేసుకుంటూ నా విజన్ గుండా, నా ప్రామిస్ గుండా ఎంత దూరం తీసుకొచ్చాడు. హల్లెలూయా. నేనే కనుక డబల్ మైండ్ కలిగి ఉంటే, నేనే కనుక టెమటై ఉంటే, నేనే కనుక ఏంటి ప్రభు అని చెప్పేసి తొలగిపోయి ఉంటే ఈ రోజు నా పేసు కూడా మీకు ఒక దైవజనుడిగా తెలియదు. హల్లెలూయా. ఆలస్యం అవుతుంది. దేవుడి ప్రణాళిక అబ్రహం ముందే చెప్పాడు, 400 సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళు బానిసత్వం అనుభవిస్తారు, దాసులుగా ఉంటారు. నేను 4వ తరం తీసుకొస్తాను. ఇంకా అక్కడ ఉన్నటువంటి వారి యొక్క విగ్రహారాధన వాళ్ళకి పాపం సంపూర్ణం కాలేదు. చెప్పినట్టు తీసుకొచ్చాడా లేదా? ఎక్కడుందన్నమాట తీసుకొచ్చాడన్న అన్నారు కదా, తక్కువని చెప్పాలి. ఎక్కడ ఉంది అన్నమాట తీసుకొచ్చాడన్నమాట? ఎక్కడ ఉంది? ఎవరు చెప్పండి. తీసుకొచ్చాడు అని బైబిల్లో ఎక్కడుంది? చదువునా? ఏం భయపడి చదువు, నీకు తెలుసు. తక్కువ చదువు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దామా గట్టిగా? హల్లెలూయా. దేవుడు మాటిచ్చి మర్చిపోయేవాడు కాదు, బొంకేవాడు కాదు, అయ్యో తప్పు అయిపోయిందని వెనకడిగేసేవాడు కాదు. అని దేవుడు అబ్రహాంకి ఏదైతే చెప్పాడో అదే రీతిగా నెరవేర్చినట్టుగా నీ జీవితాన్ని కూడా ఆయన చేయాలనుకుని చేసి తీరగలడు. హల్లెలూయా. నువ్వేం చేయాలి? ఈ వాక్యాన్ని పట్టుకున్నాడు వాళ్ళు. దేని పట్టుకున్నాడు వాళ్ళు? వాక్యం. ఇది అవ్వపోతుంది, అది అవ్వపోతుంది, ఇది అవ్వపోతుంది. ఈ డబుల్ మైండ్ కలిగి ఉన్నావు అనుకో, ఏ దైవజనులు వచ్చి ఏ చేసినా, ఏ ప్రవచనం చెప్పినా అది ఫుల్ఫిల్ కాదు. నువ్వు వాక్యాన్ని పట్టుకుని ధైర్యంగా నిలబడితే దేవునాత్మ ఎవరో ఒక దైవజనుడు ఏదైనా కన్ఫర్స్ చేసి బయట నీ చెప్తే నువ్వు ఎప్పుడైతే దేవుని మాట మీద లోబడ్డావో ఆ ప్రవచనం కూడా ఫుల్ఫిల్ అవుతుంది. హల్లెలూయా. ఆ ప్రొఫెసీ కూడా ఏమవుతుంది? ఫుల్ఫిల్ అవుతుంది. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నమ్మిక ఉంచండి, దయచేసి దేవుని యందు నమ్మిక ఉంచండి. ప్రసాద్ అని మీకు తెలిసే ఉంటది, ఇంతకుముందు వచ్చాడు, ఇప్పుడు విజయవాడలో ఉంటున్నాడు. నాకు అతను బాగా పరిచయం కాదు. దేవుని ఉద్దేశం పరిచయం అయ్యాడు. ప్రెగ్నెంట్ ఆవిడ, లాస్ట్ డేట్ దగ్గరలో ఉంది. వాళ్ళ మిస్సెస్ కూడా నేను చూడలేదు. ఇదే మందిరంలో బయట కూర్చున్నాను. నాకు బాగా ప్రేరేపిస్తున్నారు ఆయన, పరిశుద్ధాత్ముడు. ఆడపిల్ల ఇస్తానని చెప్పు. నాకు లోపల భయం వేస్తుంది. ప్రభా, ఆడపిల్ల నిజంగానే ఇస్తావా? చాలా విశ్వాసం కావాలి తెలుసా మీకు. దేవుడు పని చేయాలంటే, ప్రవచనం కూడా బయట చెప్పాలంటే ఆడపిల్ల ఇస్తానని చెప్పు. ప్రభా నిజమే, నువ్వే మాట్లాడుతున్నావు, నేనే చెప్పు. యేసు నామములో చెప్పేసిన అంతే. హల్లెలూయా. నీకు ఆడపిల్ల ఇస్తారని ప్రసాద్ అని 2 రోజుల తర్వాత ఫోన్ చేసి, బ్రదర్ ఆడపిల్ల పుట్టిందాక అన్నాడు. హల్లెలూయా. ఎందుకు చెప్తానో తెలుసండి, కంటికి కనబడితే మనంతో, కంటికి కనబడకుండా దేవుడు ఏదైనా చెప్తే దాన్ని బిలీవ్ చేసి చెప్పినప్పుడు దాన్ని ఆయన కార్యసిద్ధి చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలోనే అనేక కార్యాలు మీకు చెప్పాను కదా, నా సాక్ష్యం 2019, 20, 21, 22, 23, నౌ 24. ఇప్పుడు అనేకులుగా నన్ను చూపించాడు. 2024లో నా బయోగ్రఫీ నన్ను చాలా హెచ్చించాడు. యూట్యూబ్ పరిచయం ద్వారా చాలా బయట తీసుకొచ్చాడు. నేను ఎవరికి సపరేట్ చేయమల్లా, నా మహా అయితే 3 4 చెప్పుంటానేమో, 5 చెప్పుంటానేమోనండి. కానీ ఈ రోజున 101 సబ్స్క్రైబర్ పెరిగారు. దేవుని వాగ్దానము అంచులంచులుగా ఆయన అలా ఫుల్ఫిల్ చేసుకుంటూ ఒక దినాన్ని దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క దాసుడుగా ఆయన దగ్గర ఒక పాత్రగా బూడిదగా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా హెలికాప్టర్లో వచ్చి ఆయన విలువైన వాక్యాన్ని ఆయన దాసుడుగా పురుగ్గా ప్రకటిస్తాను. హల్లెలూయా. ఖచ్చితంగా చేస్తాడు. అది ఇప్పుడు చేస్తాడని నేను చెప్పలేను. తన సమయంలో తన చిత్తానుసారంగా చేస్తాడు. హల్లెలూయా. మోకరించండి. ద్విమనస్సు పనికిరాదు. నా సాక్ష్యం చాలా చెప్పాను, ప్రేరేపణ ద్వారా చెప్పాను మీకు. నేను
బ్రదర్ ఈ రోజు ఎలా ఉన్నాడు అంటే గనక చాలా విశ్వాసం అవసరం, నాకే కదా మీకైనా సరే. ఒకవేళ ద్విమనసు కలిగి 2 మనసులు కలిగి ఆలోచించుంటే ఈ రోజు నా లైఫ్ వేరేగా ఉండేది. ఓపిక పట్టు, దేవుడు నీకు నేను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ జీవితంలో ఆయన చేయాల్సింది చేస్తాడు. ప్రియబిడ్డ, భయపడొద్దు. మనుషులు కాదు కదా నీకు వాగ్దానం చేసింది, మనుషులు కాదు కదా నీకు చెప్పింది. అబ్రహాముతో చెప్పింది దేవుడే. ఆ దేవుడే కలగ చేసుకుని, ఆ దేవుడే 430 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశాన్ని సేనలన్నీ కూడా బయలుదేరి అంట. మర్చిపోయేవాడు కాదు, మాట తప్పేవాడు కాదు, బొంకేవాడు కాదు, తప్పు అయిపోయిందని చెప్పేవాడు కాదు. నేను మాట ఇచ్చాను, నేను వాగ్దానం చేశాను, నేను హెచ్చిస్తానన్నాను, నేను స్థిరపరుస్తానన్నాను, నేను వాడుకుంటానన్నాను కదా దేవుడు గుర్తు చేస్తాడు మనకి. ఈ ద్విమనసు కలిగి ఉండదు. ఇక 2 ఆలోచనలు 2 మనసులు కలిగి ఉన్నావా, నువ్వు ఏది ప్రభు దగ్గర నుంచి పొందుకోలేవు. బైబిల్లో చెప్తుంది, నువ్వు ప్రభు దగ్గర నుంచి ఏదైనా పొందుకుంటావు అసలు తలంచుతారు. బైబిల్లో చెప్తుంది. ఈ ద్విమనసు కలిగి ఉండద్దు. గెహజీ ఏ మనసు అయితే కలిగి ఉన్నాడో ఆ మనసు అతన్ని కుష్ఠరోగాన్ని తెచ్చిపెట్టింది. ఏ మనసు అయితే కలిగి ఉన్నాడో ఆ మనసు అభిషేకాన్ని పరిచయాన్ని పోగొట్టేసింది. ఆ మనసు మనం కలిగి ఉండకూడదు. ఆ మనసు మనం కలిగి ఉండకూడదు. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు నా శక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు నా శక్తితో, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు పూర్ణ బలముతో ఆరాధన 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 ఆరాధన